తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నడిపించినటువంటి కుమార్ ప్రకాష్ గారికి, అమ్మగారికి, కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా శుభములు తెలియజేస్తున్నాను. నాకు చాలా ఇష్టమైన అంశాన్ని దైవజనులు ఫోన్ చేసి చెప్పారు. దిస్ ఇస్ ద టాపిక్ దట్ ఐ లవ్ ద మోస్ట్. నా జీవితంలో పరిశుద్ధాత్మను గురించినటువంటి అవగాహన పరిచర్యలోకి వచ్చిన తర్వాత దేవుడు ఎంతగా దాన్ని పెంపొందిస్తూ వచ్చాడో ఆ విషయాలన్నీ కూడా నేను మీకు చెప్పడానికి ప్రేరేపించబడుతూ ఉన్నాను. ఇందాక మంచి మాట చెప్పారు కుమార్ ప్రకాష్ గారు. రాసుకోవడం చాలా అవసరం. అవకాశం ఉన్నవాళ్ళు, రాసుకోగలిగిన వారు, ఆసక్తి ఉన్నవాళ్ళు రాసుకోండి. ఈ 3 రోజులు, మొదటి రోజు ఒక ఫౌండేషనల్గా నేను మాట్లాడాలని ఆలోచిస్తున్నాను. అంటే పునాదిగా ఈరోజు చెప్పే సందేశం ఒక పునాది వంటిది. దీని మీద రేపటి సందేశం కట్టబడతాడు. ఆఖరి రోజు మరింతగా మనం ఆ సబ్జెక్ట్లో మనం కట్టబడతాం. ఇంతకీ ఏంటి ఆ సబ్జెక్ట్ అని మీరు అనుకుంటున్నారేమో. దైవదాసులు దేవుని ప్రేరణకు లోబడి ఆ అంశాన్ని నాకు ఇచ్చారని నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే వారు ఇచ్చినటువంటి అంశం పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలా రకరకాల అపోహలు, ఊహాగానాలు ఉన్నటువంటి అంశం అది. మనం వీటిని చూస్తున్నామో అదే పరిశుద్ధాత్మ పరిచర్య అనుకునే భ్రమలో ఉన్న రోజులు ఇవి. బట్ లేఖనాధారంగా పరిశుద్ధాత్ముడు ఎవరు, పరిశుద్ధాత్ముడి యొక్క పరిచర్య ఏంటి, పరిశుద్ధాత్ముడు జోక్యం చేసుకుంటే ఆ వ్యక్తి జీవితంలో, ఆ పరిచర్యలో, ఆ ప్రెమిసెస్లో పరిశుద్ధాత్మ ఎలాంటి మార్పులు తీసుకొస్తాడు, అతని వ్యక్తిత్వం ఏంటి అనే అంశాల్ని సాధ్యమైనంత మట్టుకు ఈ 3 రోజులు దేవుని యొక్క అభిషేకంలో మీకు బోధించాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ పూట దేవుని మాటను అర్థం చేసుకోవడానికి ఎంపిక చేసిన లేఖన భాగాన్ని చదవగా మీరు విన్నారు. కానీ నేను మరొక్క మారు చదవాలని ఆశిస్తున్నాను. ఒకవేళ బైబిల్ మీరు తీసుకొస్తే దయచేసి బైబిల్ తెరవండి. యోహాను సువార్తలో ఉన్నటువంటి 14వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి 2 ప్రాముఖ్యమైన వచనాల్ని మీ దృష్టికి నేను తీసుకురావాలని ఆశిస్తున్నాను. మొదటి వచనము మనం అందరం జాగ్రత్తగా గమనిస్తే 18వ వచనము. మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు నేను వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. ఆ మాట ఇప్పుడు నెక్స్ట్ అందరం కలిసి చూద్దాం. నేను జీవించుచున్నాను, నేను జీవించుచున్నాను గనుక మీరు జీవించరు. థ్యాంక్ యూ. 23వ వచనాన్ని కూడా అందరం కలిసి చదువుకుందాం. 1 2 3 స్టార్ట్. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించు, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతు. చిన్న ప్రార్థన. జీవాధిపతి అయినటువంటి పరమ తండ్రి, నీ లేఖనాల్ని మేము ధ్యానించడానికి సిద్ధపడుతూ ఉన్నాం. ఇప్పటికే ఆత్మస్వరూపిగా మా మధ్య ఉన్న నీవు నీ లేఖన అవగాహన స్థాయిని మా అందరిలో అభివృద్ధిగా కలిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ వర్తమానము మాట్లాడుతున్న నాలో, వింటున్న నీ ప్రజల్లో ఒక మేల్కొలుపుగా, ఒక కనువిప్పుగా మీరు ఉంచమని ప్రార్థన చేస్తూ, తండ్రి, నేను సంపూర్ణంగా తగ్గించబడాలి, కేవలము మీరు మాత్రమే హెచ్చింపబడాలని కోరుకుంటూ క్రీస్తు పేరట ఈ మనవులు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్న అంశం
జీవమును కలిగించు పరిశుద్ధాత్ముడు. జీవమును కలిగించు పరిశుద్ధాత్మ. దేవుణ్ణి ఆరాధించే విధానాల్లో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రకరకాల పద్ధతులు దేవుని యొక్క అనుమతిలో మనుషులు పాటించారు. నెంబర్ 1, పాత నిబంధనలో వారు పాటించిన దైవారాధనలో మొదటిది, ఎక్కడికి వెళితే అక్కడ బలిపీఠాలు కట్టి దేవుణ్ణి ఆరాధించారు. మీరు పాత నిబంధనలో చదివే ఉంటారు. అబ్రహాము బేతేలుకు వెళ్ళెను. కమాన్, అక్కడ ఏమి కట్టెను? వెరీ గుడ్. అబ్రహాము హాయి పట్టణముకు వెళ్ళెను. అక్కడ ఏం కట్టెను? బలిపీఠం కట్టెను. అబ్రహాం అక్కడ నుంచి హెబ్రోనుకు వెళ్ళెను. అక్కడ ఏం కట్టెను? బలిపీఠం కట్టెను. పితరులందరూ కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు దేవుణ్ణి ఆరాధించడానికి వారు బలిపీఠాలు కట్టి దైవారాధన చేశారు అనేది పాత నిబంధనలో ధర్మశాస్త్ర గ్రంథంలో అనగా పంచకాండాల్లో మనం అబ్జర్వ్ చేస్తాం మొదటి భాగంలో. నెంబర్ 2, దేవుణ్ణి ఆరాధించడంలో బలిపీఠాల తర్వాత వచ్చిన రెండవ స్థాయి ఏంటంటే ప్రత్యక్ష గుడారము. ఈ ప్రత్యక్ష గుడారం అనేది దేవుడు మోషే ద్వారా ప్రజలకు ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత ఇచ్చాడు. మోషే, నేను వారి మధ్య నివసించున్నట్లు. నిర్గమాకాండం 28వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా చూడాలనుకుంటే ఆ మాటను మీరు గమనించవచ్చు. నిర్గమాకాండం 25వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ మాటను నేను చదువుతాను, మీరు గమనించండి. 8వ వచనము, నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనము. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనము. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. సో ధర్మశాస్త్రము రాకముందు అబ్రహాము గాని, ఇస్సాకు గాని, యాకోబు గాని వారు బలిపీఠాలు ఎక్కడికి వెళితే అక్కడ కట్టి దేవుణ్ణి ఆరాధించారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి విషయం. ధర్మశాస్త్రం ఎప్పుడైతే మోషేకి ఇవ్వబడ్డాదో దేవుడు ఏమన్నాడంటే, నేను వారితో అనలేదు. 8వ వచనంలో నేను 2 సార్లు అందుకే చదివాను, మీరు గమనిస్తానని. వారితో అని అనలేదు, వారిలో అని అన్నాడు. దైవ ప్రజలారా, ఈ మాట చాలా తీవ్రంగా మీరు తీసుకోవాలి. వారితో నేను ఉంటానని దేవుడు అనలే. పాత నిబంధనలోనే ధర్మశాస్త్రం వచ్చినప్పుడే అన్నాడు, నేను వారిలో నివసించినట్లు వారు నా కోసం స్థలాన్ని నిర్మించాలి. సో దేవుని యొక్క ఆసక్తి దైవ ప్రజలతో మాత్రమే కాకుండా దైవ ప్రజలలో ఉండాలనేది దేవుని యొక్క ఆసక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి మనం ఏం చేస్తున్నామంటే దేవుని మనస్సును తెలుసుకుంటున్నాం. చాలా జాగ్రత్త వినండి. వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ద హార్ట్ అండ్ మైండ్ ఆఫ్ గాడ్. లేఖనాల ఆధారంగా దేవుడు అనుకోవచ్చు, ఈ పాపిష్ట ప్రజల మధ్య నేను ఉండడం ఏంటే, నా స్థలం పరిశుద్ధమైంది, నా స్థలం కోటాను కోట్ల దేవదూతల మధ్య నివసించే ఆ స్థలాన్ని స్థితిని వదులుకొని ఈ అబద్ధాలలో మోసం చేసే ఈ ప్రజల మధ్య నేను ఉండడం ఏంటి అని అనుకోవచ్చు. కానీ లేఖనాల్లో దేవుని మనస్సును మనం అలా అనుకోవట్లే, మనం అలా గమనించట్లే. దేవుడు ఏమనుకుంటున్నాడు? వారు ఎంత గర్విష్ఠులైనా, అహంకారులైనా, పాపాత్ములైనా నేను 8వ వచనం, నేను వారిలో ఉంటాను. దట్ ఈస్ ద హార్ట్ బీట్ ఆఫ్ గాడ్. దేవుని మనస్సు ఏంటంటే, దేవుని గుండె చప్పుడు ఏంటంటే, దైవ ప్రజలతో మాత్రమే కాదు, దైవ ప్రజలలో ఉండాలని అది ఆయన గుండె చప్పుడు. దేవునికి స్తోత్రం చెప్తారా? సో పాత నిబంధనలో 2 రకాలు మనం అర్థం చేసుకుంటున్నాం. మొదటిది, ధర్మశాస్త్రం రాకముందు పితరులు ఏం చేశారు? బలిపీఠాలు కట్టారు. వెరీ గుడ్. ధర్మశాస్త్రం వచ్చాక దేవుడు ఏమంటున్నాడు? నేను వారిలో ఉండాలనుకుంటున్నాను కనుక నా కోసం ఒక పరిశుద్ధ స్థలాన్ని. సో అప్పుడు నిర్మించబడ్డదే ప్రత్యక్ష గుడారం. మోషే గారు ఉండేవారు,
మోషే గారు ప్రత్యక్ష గుడారంలోకి లేచి వెళ్తున్నాడు అంటే నేను ఊహించుకుంటే మతిపోద్దండి. నాతో పాటు మీరు కూడా ఊహించుకోండి. మోషే గారి 6 లక్షల మంది ప్రజలు ఇశ్రాయేలీలు ఎక్కడ ఆ మేఘస్తంభం ఆగిపోతే అక్కడ ఆగిపోయేవారు. మేఘస్తంభం కదిలితేనే వారు కదిలేవారు. సో వారు ఎక్కడ మేఘస్తంభం ఆగిపోతే అక్కడికి గుడారాలు వేసుకుని ఉండేవారు. ఈ 6 లక్షల మంది ఎన్ని గుడారాలు వేసుకుని ఉంటారు? మోషే గారు లేచారయ్యా, ప్రత్యక్ష గుడారంలోకి వెళ్తున్నారు అనగానే రిఫరెన్స్ చదవడానికి టైం లేదు, కానీ అందరూ కూడా ఇంటి పెద్ద దగ్గర నుంచి కుటుంబం అంతా కూడా గుడారం నుంచి బయటకు వచ్చి లేచి నిలబడేవారట. అందరూ 6 లక్షల మంది కుటుంబాలు లేచి నిలబడితే మోషే గారు ప్రత్యక్ష గుడారంలోకి దేవునితో మాట్లాడడానికి వెళ్ళేవారు. దేవుడు ఆ గుడారం మీదకి దిగి వచ్చేవాడు. బైబిల్లో రాసిన మంచి మాట, స్నేహితుడు మాట్లాడినట్టుగా దేవుడు ముఖాముఖి మోషేతో. కెన్ యూ ఇమాజిన్? సృష్టికర్త అయిన దేవుడు దిగొచ్చి ఒక సామాన్య మనిషితో ఫ్రెండ్ మాట్లాడినట్టు. ఏమయ్యా మోషే, ఎలా ఉన్నావు? నా ప్రజలు ఎలా ఉన్నారయ్యా? నీ మీద చాలా భారం పెట్టాను కదా అని ఎన్ని మాట్లాడుతున్నారో వాళ్ళు. నాకు చాలా ఆసక్తి అనిపిస్తుంది. అంతా అయిపోయింది, మాటలైపోయి దేవుని సన్నిధి మహిమ ఆ ప్రత్యక్ష గుడారం నుంచి అలా వెళ్ళిపోయింది. మోషే బయటకు వచ్చేవాడు, ప్రజలందరూ మళ్ళీ ఎవరింటికి వాడు వెళ్ళిపోయేవాడు. కానీ బైబిల్లో ఒక వ్యక్తి మటుకు, నేను ఇంకా ఇక్కడే ఉంటాను పాస్టర్ గారు, మీరు వెళ్ళండి, నాకెందుకో ఇంకా దేవుని సన్నిధిలో ఉండాలని ఉంది అని ఒక యవనస్తుడు ఉండిపోయేవాడు. ఇప్పుడు ఆ యవనస్తుడే కాలగమనాన్న మోషే తర్వాత కాడి తన మీద మోపబడింది. చెప్పండి, ఎక్సలెంట్, యెహోషువ. పాస్టర్ గారు మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఇంకో కాసేపు. అలాగ అనుకునే వాళ్ళు ఈ రోజుల్లో సంఘాలకి ఎంత అవసరమో అలాంటి వారిని దేవుడి పరిచర్యలో అయ్యగారు మీరు వెళ్ళండి, మీరు పడుకోండి, పాస్టర్ గారు మీరు వెళ్ళండి, ప్రార్థన అయిపోయింది అనుకోండి, కానీ నేను ఇంకా ఇక్కడే ప్రభు సన్నిధిలో ఉండాలనుకుంటున్నాను అని ఒక వ్యక్తి అనుకున్నాడు. అతడే యెహోషువ, మోషే శిష్యుడైనటువంటి యెహోషువ. సో దేవుని సన్నిధి వచ్చేది, దేవుని సన్నిధి వెళ్ళిపోయేది. మేఘం కదలగానే ప్రజలు కదిలేవారు. ఇది ప్రత్యక్ష గుడారం ద్వారా రెండవ ఆరాధన. మొదటి బలిపీఠం, రెండవది ప్రత్యక్ష గుడారం. మూడవది పాత నిబంధనలో దేవుణ్ణి ఆరాధించే విధానం. థర్డ్ స్టెప్ చెప్తున్నాను. మూడవది ఏం చేశారంటే, దేవుడు ఎంచుకున్నటువంటి ఒక స్థలాన్ని దావీదు అన్ని సమకూర్చగా తన కష్టార్జితంలో నుంచి, బైబిల్లో రాసిన మంచి మాట రాస్తాడు, నా కష్టార్జితంలో నుంచి నేను అన్ని సమకూర్చానయ్యా, నేను కట్టాలనుకున్నాను కానీ నువ్వు వద్దన్నావు కాబట్టి నేను కట్టట్లేదు. నా తర్వాత మట్టుకు నా కొడుకు కడతాడని నువ్వు వాగ్దానం చేశావు. తను చచ్చిపోకముందే అన్ని ఏం చేశాడు? రెడీ చేశాడు. లెబానోన్ నుంచి ఎంత కలప అవసరమో అవి కూడా తెచ్చిపెట్టాడు. మొత్తం అన్ని రెడీ చేశాడు. అండ్ నౌ సోలమన్ కమ్స్ ఇన్ టు ద స్టోరీ. దేవుడు సొలొమోను చేత ఫస్ట్ టైం, జాగ్రత్త వినండి దైవ ప్రజలారా, ఫస్ట్ టైం భూమి మీద దేవుడు స్థిర నివాసంగా ఒక స్థలాన్ని నిర్ణయించుకొని ఏర్పాటు చేసుకున్నాడు. అదే దేవాలయము. మొదటి బలిపీఠము, రెండవది ప్రత్యక్ష గుడారము, మూడవది దేవాలయం. ఆ దేవాలయములో దైవ ప్రజలు వచ్చి దేవుణ్ణి ఏం చేసేవారు? ఆరాధించారు. బలిపీఠాలు కట్టినప్పుడు ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడికి వెళ్తే బలిపీఠాలు కట్టుకున్నారు. మేఘం ఆగిపోతే అక్కడ ప్రత్యక్ష గుడారం వేసుకొని దేవుణ్ణి ఆరాధించారు. ఇప్పుడు ఏమైంది? తిరగడాలు లేవు, ఒక స్థలం వచ్చింది. ఆ స్థలం దగ్గరికే సంవత్సరానికి ఒకసారి ప్రజలందరూ రావాలి. ఆ స్థలంకి వచ్చే వాళ్ళు నడిపించాలి, ఆ స్థలంకి వచ్చే ప్రార్థన చేయాలి, ఆ స్థలంకి వచ్చే అటోన్మెంట్, పాప పరిహారార్థ బలుడు, రకరకాల బలు నడిపించి ఆ స్థలముకు రావాలి, దేవాలయం. అయితే కాలగమనాన దేవాలయం ఏమైందో మీ అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు, కానీ ప్రస్తావిస్తాను. ఎందుకంటే చదవబడ్డ యోహాను సువార్త 14వ అధ్యాయం అర్థం కావాలంటే ఇవి అర్థం కాకపోతే అధ్యాయం అర్థం కాదు. అందుకే ఇవి నేను బోధిస్తున్నాను. నేను కాలగమనాన సమూయేలు గ్రంథాలు, రాజుల గ్రంథాలు, దినవృత్తాంత గ్రంథాలు చదివితే దేవాలయం చివరికి మూతబడి, దేవాలయంలో ఉండాల్సిన ధర్మశాస్త్ర గ్రంథం ఎక్కడో చెత్తలో చెదారాల్లో కింద పడిపోతే, దేవుని సన్నిధి దేవాలయం నుంచి వెళ్ళిపోయిన రోజుల్లో మళ్ళీ తిరిగి హోషేయ వంటి చక్రవర్తులు బయలుదేరి
తలుపులు తెరిచి దేవాలయాన్ని బాగు చేసి ధర్మశాస్త్ర గ్రంథాన్ని పట్టుకొచ్చి, అయ్యో మనం ఎంత పాపులం, దేవుడు ఎంచుకున్న స్థలాన్ని అపవిత్రం చేశాం అని మళ్ళీ తిరిగి దేవాలయాన్ని వాళ్ళు పునరుద్ధరించారు. అయినా అది ఎక్కువ కాలం నిలవలే. కాలగమనాన్న దేవాలయాన్నే అనేకమైన విగ్రహాలతో నింపేసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఆ తరువాత దేవుడు విధించిన శిక్ష మీకు తెలుసు. దేవుడు నెబుకద్నెజర్ని అనుమతించి ఆ నెబుకద్నెజర్ రావడం, ఏ దేవాలయాన్ని వైభవంగా చూసుకున్నారో ఆ దేవాలయం నుండి బంగారు తాపడాలతో సహా మొత్తం అన్ని పీకేసి ప్యాక్ చేసి మొత్తం లోడ్లేసి బబులోని తీసుకెళ్ళిపోయి తన దేవత ఆలయంలో పెట్టారు. అక్కడితో పాత నిబంధన దేవాలయపు చరిత్ర ముగిసింది. యోహాను సువార్త 14వ అధ్యాయాన్ని అర్థం చేసుకోవడానికి ఈ 3 రకాల దైవారాధనలు అర్థం చేసుకోవడం చాలా అవసరం. బలిపీఠంతో ఆరాధించారు. దేవుడు ఇక్కడ కట్టద్దు అక్కడ కట్టద్దు అని చెప్పలే. ఎక్కడికి వెళ్ళినా అబ్రహాం కట్టాడు, ఇస్సాకు కట్టాడు, యాకోబు కట్టాడు, నచ్చిన చోట కట్టారు, దేవుణ్ణి ఆరాధించారు. రెండవ స్టేజ్ ప్రత్యక్ష గుడారం, మేఘం దిగొచ్చేది, అక్కడ గుడారం వేసేవాళ్ళు, అక్కడ మాత్రమే దైవజనుడు దేవుణ్ణి కలుసుకునేవాడు, ప్రజలు ఆరాధించారు. మూడవది దేవునికి ఒక స్థలాన్ని కేటాయించి మందిరాన్ని నిర్మించి అక్కడ మాత్రమే దేవుణ్ణి ఆరాధించారు. అయినా ఇప్పుడు దేవుని పరిస్థితి ఎలా ఉందంటే, దైవ ప్రజలకు పాత నిబంధనలో గుర్తింపు తెచ్చింది ఏదైనా ఉంది అంటే దేవాలయం. ఇశ్రాయేలీలకి గుర్తింపు ఏంటంటే దేవుని ఆలయం వాళ్ళ మధ్య ఉంటేనే ఇశ్రాయేలీలకి గుర్తింపు. బాగా గుర్తుపెట్టుకోవాలి మాట. దేవాలయం లేని ఇశ్రాయేలీలు గుర్తింపు లేని ప్రజలు. మళ్ళా చెప్తున్నా, దేవాలయం లేని ఇశ్రాయేలీలు గుర్తింపు లేని ప్రజలు. దేవాలయం ఉన్న ఇశ్రాయేలీలు చుట్టుపక్కల మోయాబీలు, అమ్మోనీయులు, పెరిజ్జీయులు, హిత్తీయులు, ఆ యెబూసీయులు అందరూ చూసి వాళ్ళ దేవుడు వాళ్ళతో ఉన్నాడురా, వాళ్ళ దేవుడు కొండలకే కాదురా, లోయలకు కూడా దేవుడురా, వాళ్ళ దేవుడు వాళ్ళతో ఉండగా మనం వాళ్ళు జయించలేవురా, వాళ్ళ దేవాలయము వాళ్ళ దేవుడు వాళ్ళతో ఉన్నాడురా అని గుర్తింపు ఇశ్రాయేలుకి దేవాలయం ఉన్నంత కాలం ఉంది. ఎప్పుడైతే దేవాలయము పూర్తిగా శత్రువుల వశం అయిపోయిందో ఇశ్రాయేలీలు గుర్తింపును పోగొట్టుకున్నారు, పౌరసత్వాన్ని పోగొట్టుకున్నారు. బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ మాటలు. గుర్తింపును పోగొట్టుకున్నారు, దే లాస్ట్ దర్ ఐడెంటిటీ. సిటిజన్షిప్, పౌరసత్వాన్ని పోగొట్టుకున్నారు, దే లాస్ట్ గాడ్. చివరికి దేవుణ్ణే. అయితే ఈ చరిత్రని గమనించడం వల్ల మనకు కలిగిన లాభం ఏంటంటే, దేవుడు తన ఆసక్తిని మార్చుకోలే. దేవుడి ఆసక్తి ఏంటి? మొదటి నుంచి నేను ఎక్కడో పైన ఉంటాను, ఈ ప్రజలతో సంబంధం పెట్టుకోను అని అనుకోలే. ఈ ప్రజలు మూర్ఖులు, నా మాట వినరు, మెడ వంచని వారు అని బైబిల్లో చాలాసార్లు చదివాం అన్నమాట. ఎంతమంది చదివారు అన్నమాట? మెడ వంచని వారు, పాత నిబంధనలో చక్కటి మాట. చాలాసార్లు అంటాడు దేవుడు, అలాంటి మధ్యకి నేను రావడం ఏంట్రా, మీరు చేసుకోండి, నేను రాను అని దేవుడు ఎప్పుడు అనలే. బట్ గాడ్ తన ఆసక్తిని మార్చుకోలే. దేవుడు ఎప్పుడు కూడా he wanted to be with his people. మీరు ఏ రోజున ఆలోచించారా అయ్యలారా, అమ్మలారా, దేవుడు ఎందుకు తన ప్రజల మధ్య ఉండాలని అంత ఇష్టపడతాడు? దేవుడు ఎందుకు తన ప్రజల్లోనే ఉండాలని అంత ఇష్టపడతాడు? ఏ రోజున ఆలోచించారు? దానికి ఒకే ఒక్క బలమైన కారణం, ఆయన మనల్ని తన పోలికలో తన స్వరూపంలో చేసుకోవడం. ఒకే ఒక్క దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ దేవుడు తన ఆసక్తిని వదులుకోలే. ఇప్పుడు కీలకమైన విషయంలోకి వస్తున్నారు. ఆ దేవుడు తన ఆసక్తిని వదులుకోవడానికి ఇష్టపడకుండా తన ఆలోచనని మరో రూపంలో నెరవేర్చుకున్నాడు. ఎవరు అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం ద్వారా దేవుడు తన ఆసక్తిని నెరవేర్చుకున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఎస్ మాస్టర్ గారు చదవండి. ఆ వాక్యము గమనించాలి. వాక్యం ఏమైంది? శరీరధారి అయి కృపగా, సత్యముగా, సంపూర్ణతగా మన మధ్య నివసించెను. మహిమ వలె, థాంక్ యూ,
మనము ఆయన మహిమను కనుగొంటిమి. చాలండి, థ్యాంక్ యూ. ఏ మహిమనైతే దేవుడు ఆ రోజు ప్రత్యక్ష గుడారములో ఆ పైన మేఘము ద్వారా ప్రజలకు అందించాడో, ఏ మహిమనైతే దేవుడు దేవాలయం కట్టిన తర్వాత, సొలొమోను బలి అర్పించిన తర్వాత, చాలా జాగ్రత్త వినాలి, దేవాలయంలోనికి యాజకులు కూడా ఉండలేకపోయారట, వెళ్ళలేకపోయారట. ఎందుకంటే దేవుడు తన ఆలయాన్ని దేవుడితో నింపాడట, మహిమతో నింపేశాడు. ఎప్పుడైతే దేవాలయం దేవుడి మహిమతో పాత నిబంధనలో నింపబడినటువంటి రోజులు మనం లేఖనాల్లో చూసాం, అదే దేవాలయం కూలిపోయి శిథిలమైపోయింది చూసాం. కానీ దేవుడు తన ఆలోచన ఎలా నెరవేర్చుకున్నాడో తెలుసా? దైవ ప్రజలారా చాలా జాగ్రత్త వినండి. తన కుమారుడైన యేసు క్రీస్తు శరీరం అనే దేవాలయములో దేవుడు తన మహిమను ఉంచాడు. దేవుడికి స్తోత్రము కలుగుగాక. ఇది థియాలజీలో చాలా ప్రాముఖ్యమైన వేదాంతము. నేను మీతో మాట్లాడుతుంది ఈరోజు. వేదాంతంలో చాలా ప్రాముఖ్యమైన మాట. యేసయ్య పుట్టాడు అని మనం అనుకుంటూనే ఉన్నామే గాని, యేసు పుట్టడం అంటే దేవుని ఆలయమే మన మధ్యకి వచ్చిందా అనుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంది. ఎంతమందికి అర్థమైంది నా మాట? ఎందుకంటే లేఖనాలు ఏమంటున్నాడు ఇప్పుడు? శరీరధారిగా వచ్చిన ఆయనలో ఆయన మహిమను మేము ఏం చేసాం? కళ్ళారా చూస్తాం. ఇప్పుడు నడుస్తున్న దేవాలయం ఎవరు మాట్లాడాలి? యేసుక్రీస్తు. ఈజ్ ద వాకింగ్ టెంపుల్. నడుస్తున్న దేవాలయము, కుంటివాడిని పట్టుకుంటున్న దేవాలయము, గుడ్డివాడిని ముట్టుకుంటున్న దేవాలయము, కుష్ఠరోగిని బాగుపడవయ్యా అని చెప్తున్న దేవాలయము, చచ్చిపోయిన వాడి దగ్గరికి వెళ్ళి ఏ లాజరు బయటికి రా అని చెప్తున్న దేవాలయము, ఆయన నడుస్తున్న దేవాలయము. ఆయన ఒక ప్రాంతానికి చెందిన వాడు మాత్రమే కాదు, ఆయన గీత తీసుకొని నేను ఇక్కడే ఉంటాను మీరు నా దగ్గరికి రండి అన్నవాడు కాదు. ఈజ్ అ వాకింగ్ టెంపుల్ ఆఫ్ గాడ్. ఆయనే దేవుని దేవాలయం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే అన్నాడు, ఏ మహిమనైతే మేము ప్రత్యక్ష గుడారంలో అప్పుడు చూసామో, ఏ మహిమనైతే దేవాలయంలో సొలొమోను కట్టినప్పుడు చూసామో, ఇప్పుడు ఆ మహిమను ఎవరిలో చూస్తున్నాము? యేసులో చూస్తున్నాము. జీసస్ ఇస్ ద వాకింగ్ టెంపుల్. ఒక గొప్ప దైవజనుడు ఒక మాట అన్నాడు. చాలా పెద్ద బుక్ రాశాడు వేదాంతంలో. దైవ జ్ఞానం కలిగినటువంటి గొప్ప వేదాంతి. ఒక ఇంచుమించు 870 పేజీల పుస్తకం. ఆ పుస్తకం అంతటికి సారాంశం ఏంటంటే, పరలోకంలో దేవాలయం లేదు, దేవాలయంలోనే దేవుని పరలోకం ఉంది అన్నాడు. చాలా విచిత్రం అనిపించింది నాకు. ఆల్ ద హెవెన్ ఈజ్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఎవర్రా టెంపుల్ ఆఫ్ గాడ్ అంటే? యేసుక్రీస్తు. సృష్టికి ఉన్నతమైన గొప్ప ప్రత్యక్షత. అలాంటి యేసుక్రీస్తు యోహాను 14 వచ్చేసరికి ఓ మాట అన్నాడు, ఇక మీరు నన్ను చూడరు, కొంతకాలం తర్వాత నేను మీకు కనబడను. అదేంటి ప్రభువా? వలలు కొన్ని వెనకొచ్చాం, చేపల వేటమానుకొని వెనకొచ్చాం, మా వృత్తిని వదిలేసుకొని నీ వెనకొచ్చాం, ఉద్యోగానికి రాజీనామా చేసి నీ వెనకొచ్చాం, నువ్వు అర్ధాంతరంగా మమ్మల్ని వదిలేసిపోతే మా పరిస్థితి ప్రభువా అని ఆ రోజు అపోస్తులు కూడా అనుకున్నారు. ఇప్పుడు చదవండి, యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు చెప్తున్నటువంటి మాట 18వ వచనంలో ఉంది. మిమ్మల్ని అనాథులుగా విడువను, మీ దగ్గరికి వస్తాను. గమనించాలి, కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూ. అక్కడ శిష్యులు ఏంటి ఏమన్నాడు? ఆయన చూడమా? లోకం ఎన్నడూ చూడదంటాడేంటి? సేమ్ ఆలోచన 16వ అధ్యాయంలో కూడా ఉంది. మీరు బయట చెప్పక్కర్లే, అదే యోహాను సువార్త పక్కన చూడండి, నాకు పక్క పేజీలో ఉంది. 16వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాము. 18వ వచనం చూడండి, 16, 18లో ఏముందో? కొంచెం కాలమని ఆయన చెప్తుందేంటి? మనకు తెలియదని చెప్పుకునేది. కంటిన్యూ. వారితో ఇట్లలేడు, కొంచెం కాలమైన తరువాత మీరు నన్ను చూడరు,
మరి కొంచెం కాలం అయ్యాక ఏం చేస్తారు? నన్ను చూస్తారు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. కొంచెం కాలం మీరు నన్ను చూడరు, కానీ తర్వాత మళ్ళీ కొంచెం కాలం తర్వాత మీరు నన్ను చూస్తారు. దైవ ప్రజలారా, ఈ మాటలు విన్నారే కానీ అపోస్తలులు వాళ్ళకి అప్పుడు అర్థం కాలేదు. ఇన్ఫాక్ట్ క్రొత్త నిబంధన వాళ్ళకి ఎప్పుడు బాగా అర్థమైందో తెలుసా? ఎప్పుడు రాశారో తెలుసా? క్రీస్తు పునరుద్ధానము జరిగిన తరువాత ఇందుకులా మన ప్రభు వచ్చాడు, ఇందుకులా ఇన్ని విషయాలు మనకు బోధించాడు. నిజమేనా బాబు? ఆయనే దేవాలయం కాబట్టి పడగొట్టే 3 రోజుల్లో మాట్లాడాలి. లేపుతారన్నారా? అప్పుడు మనకు అర్థం కాలేదు, ఇప్పుడు మనకు అర్థమైంది. అయ్యి బాబోయ్, పునరుద్ధానమే వాళ్ళ కన్నులు ఏం చేసిందో తెలుసా? తెరిచింది, ఒక మేలుకొలుపు తీసుకొచ్చింది. నౌ దే స్టార్టెడ్ అండర్స్టాండింగ్ గాడ్. అమ్మో, దేవుడి ప్రణాళిక ఇదా? విన్నప్పుడు అర్థం కాలేదు. యేసయ్య పునరుద్ధానం వారి కన్నులు తెరిచింది. అయ్యో, ఇంతవరకు మనకు నడిచిన వాడు, మనం పోషించిన వాడు, మనతో ఉన్నవాడు, తుఫాను ఆపినవాడు ఆయన ఎవరో కాదు, నడుస్తున్న దేవుని మహిమకు నిలయమైన దేవాలయమైన దేవుడు. ఆయన మరణం ఆపలేకపోయింది, అందుకే ఆయన తిరిగి లేచాడు. కొంచెం కాలం మీరు నన్ను ఏమన్నా, మీరు నన్ను చూడరు, కొంచెం కాలం తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ నన్ను. చెప్పబడిన వీటన్నిటిలో పరిశుద్ధాత్ముడి యొక్క క్రియ ఏంటి? యోహాను సువార్త 14లో యేసు ఒక మంచి పదజాలం ఉపయోగించాడు. ఏమని ఉపయోగించాడంటే 16వ వచనంలో, నేను తండ్రిని వేడుకుంటాను మీ యొక్క ఎల్లప్పుడూ ఉండుటకై. ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఏం చేస్తాడు? ఆదరణకర్తను పంపిస్తాడు. అనగా ఆయన ఎవరు? సత్య స్వరూపియగు ఆత్మ. లోకము ఆయన ఏం చేయదు. అక్కడ 3 వర్బ్స్ ఉన్నాయి, గమనించాలి. లోకం చూడదు, లోకం ఎరుగదు, లోకము పొందనేరదు. దైవ ప్రజలారా, ఈ 3 చాలా జాగ్రత్తగా గమనించాలి. లోకం అట చూడదు, లోకం అట ఎరగదు, లోకం ఏమవుతుంది? అల్టిమేట్ గా పొందుకోదు. కానీ మనకేమవుతుంది? మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో, మనం చదవాలి, ఆయన మీతో అని అక్కడితో ఆగిపోయాడా? కాదు, మీలో ఉండును. ఈ మీలో అనే మాట ఇందాక మనం నిర్గమాకాండము 25వ అధ్యాయము చెప్పాలి 8వ వచనం. ఎస్, వెరీ గుడ్. 8వ వచనం చదివి అక్కడ దేవుడు ఏమన్నాడు? నేను వారిలో ఉండాలనుకుంటున్నాను అన్న తన ఆసక్తిని దేవుడు మార్చుకోలేదు. దేవుడు గుండె చప్పుడు ఈ రోజు కూడా ఎవరో తెలుసా? తన ప్రజలే దేవుని గుండె చప్పుడు. దేవునికి స్తోత్రం చెప్తారు ఎవరైనా? దేవుని గుండె చప్పుడు దైవ ప్రజలే. అందుకే ఆ దైవ ప్రజల కొరకు కొట్టుకునే ఆ గుండె, నేను వారిలో ఉంటాను. ఎలా? అందుకు దేవుడు అనుగ్రహించిన ఒకే ఒక మాధ్యమం పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనందరిలో వసించడానికి, మనతో ఉండి నడిపించడానికి ఇష్టపడుతున్నాడు అనేది లేఖనాధారమైన సత్యము. అయితే ఇప్పుడు ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? వాట్ ఈస్ గోయింగ్ టు డూ? పరిశుద్ధాత్మ పరిచర్య 3 విషయాలు నేను ఈ రాత్రి మీ ముందు ఉంచుతాను. పరిశుద్ధాత్మని యొక్క అద్భుతమైన పరిచర్యను అర్థం చేసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం మీకు అర్థం కావాలంటే మళ్ళీ మనం ఆదికాండం 1వ అధ్యాయంకి వెళ్ళిపోవాలి. ఆదికాండం 1వ అధ్యాయంలో పరిశుద్ధాత్మని యొక్క గొప్ప పరిచర్య మొదటి 3 వచనాల్లో మనకు కనబడతారు. దయచేసి ఎవరైనా బైబిల్ తీయకుండా చెప్పగలరా? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. వావ్, వెరీ గుడ్. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను. వెరీ గుడ్. నెక్స్ట్, భూమి. వెరీ గుడ్. నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపై
థ్యాంక్ యూ, వెరీ గుడ్. అయ్యగారు, మీ వాళ్ళందరికీ క్యాడ్బరీస్ చాక్లెట్ రేపు బహుమానంగా పట్టుకొస్తుంది. భలే చెప్పారు అందరు. వెరీ గుడ్, చక్కటి మాట. బట్ ఇక్కడ చాలా సింపుల్ గా మనం చెప్పేస్తాం. అక్కడ ఒక 3 ప్రాముఖ్యమైనటువంటి హీబ్రూ భాషలో పదాలు ఉన్నాయండి. పరిశుద్ధాత్మ గురించి ఈ మాటలు ఈ రాత్రి అర్థం చేసుకుంటేనే రేపు ఎల్లుండి నేను చెప్పబోయే విషయాలు మీకు అర్థమవుతాయి. దేవుడు సృష్టికర్త. దేవుడు ఏది అనాలోచనగా చేస్తాడా? ఎవరైనా ఎస్ అంటారా మాటకి? దేవుడు ఆలోచన లేకుండా చేస్తాడండి అని అనగలమా? అనాలోచనగా చేసేవాడు మనిషి, ఆలోచించి చేసేవాడు దేవుడు. ఆయన చేసింది ఏది కూడా అనవసరంగా చేశాడండి అని అనడానికి లేదు. మనం ఇంకా ముందు చేయాల్సిన పని వెనక చేస్తాం, వెనక చేయాల్సిన పని ముందు చేస్తాం. కానీ దేవుడు అలా చేయడు. కానీ 1వ వచనంలో దేవుడు సృష్టించాడని చెప్తూ 2వ వచనంకి వచ్చేసరికి 3 సమస్యలు పెట్టాడు అక్కడ. నెంబర్ 1 నిరాకారం, నెంబర్ 2 శూన్యం, నెంబర్ 3 చీకటి. నోట్ దిస్ 3 ఇంపార్టెంట్ వర్డ్స్. ఇవి 3 ప్రాముఖ్యమైనవి. నిరాకారము, శూన్యము, చీకటి. నిరాకారముగా భూమిని దేవుడు ఉద్దేశించి చేయలే. యెషయా గ్రంథంలో మీరు చదివితే చాలా స్పష్టంగా ఉంటది. భూమిని నేను నివాసయోగ్యంగా చేసేనే గాని నిరాకారంగా ఉండాలని నేను చేయలేదు అని దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమిని నేను అందరూ నివసించాలని చేశాను కానీ నిరాకారంగా ఉండాలని చేయలేదురా అబ్బాయి. మరి ఎందుకు ప్రభువా నిరాకారం అయింది? అయ్యో చీకటి ఎలాగొచ్చింది, అయ్యో శూన్యత ఎలా వచ్చింది అనే 3 ప్రశ్నలు వేదాంతంలో చాలా అద్భుతమైనవి. వాటిలోకి నేను వెళ్ళటం లేదు కానీ దేవుడు వాటి 3టిని ఎలా మార్చాడు అనేది మాత్రమే ఈ రాత్రి మనం గ్రహిస్తాం. ద ఫస్ట్ థింగ్, పరిశుద్ధాత్మ పరిచర్య బైబిల్లో, జాగ్రత్త వినండి అందరూ కూడా. పరిశుద్ధాత్మ పరిచర్య బైబిల్లో మొట్టమొదటిసారిగా మనం ఎక్కడ చూస్తాము అంటే, దేవుడు ఎప్పుడైతే పలికాడో, ఆయన మాట ద్వారా పలికాడో, పలకక ముందే జలముల మీద ఏం అల్లాడుతుందని చదివాం మనం. ఆ దేవుని ఆత్మ ఏం చేస్తుంది? అల్లాడుతుంది. యాక్చువల్ గా తెలుగు బైబిల్లో ఆత్మ అనే మాట బోల్డ్ లెటర్స్ లో లేదు. ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూస్తే క్యాపిటల్ ఎస్ వాడారు. క్యాపిటల్ ఎస్ ఎప్పుడైతే వాడారో దాని అర్థం ఏంటో తెలుసా? స్పిరిట్ విత్ క్యాపిటల్ ఎస్ అంటే అది హోలీ స్పిరిట్ అని అర్థం. సో జలముల మీద ఎవరు అల్లాడుతున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుతున్నారు. ఆదిలోనే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆదిలో ఉండి చేసిన పని ఏంటంటే, దేవుడు ఎప్పుడైతే పలికాడో ఆ ఆత్మ చేసిన మొదటి కార్యం పునర్సృష్టి చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ చెప్పండి, పునర్సృష్టి. పునర్సృష్టి అనే మాటకు అర్థం ఏంటంటే పాడైన దాన్ని బాగు చేయడం. ఆమె పాడైన దాన్ని బాగు చేయడం, సరిగ్గా లేని దాన్ని సరైన ఆర్డర్లో పెట్టడం. పరిశుద్ధాత్ముడు ఈ రీక్రియేటెడ్. ఇంగ్లీష్లో చెప్పండి, రీక్రియేట్. ఇంకొంచెం గట్టిగా, రీక్రియేట్. 3వసారి రీక్రియేట్. పరిశుద్ధాత్ముడు రీక్రియేట్ వర్క్ చేశాడు. నిరాకారంగా ఉన్న భూమికి దేవుడు మాట్లాడగా పరిశుద్ధాత్ముడు వెళ్ళి ఒక ఆకారాన్ని తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది చాలా ప్రాముఖ్యమైన మొదటి పరిచర్య. వాట్ ఈస్ హోలీ స్పిరిట్స్ మినిస్ట్రీ? పరిశుద్ధాత్మ చేసే పరిచర్య ఏంటండి పాస్టర్ గారు అని నన్ను అడిగితే, దైవదాస్తుడిగా దేవుడు నాకు ఈ 16 సంవత్సరాల పరిచర్యలో నేర్పించింది, చూపించింది, అప్పగించింది, చేసింది ఏంట్రా నేను గమనించింది ఏంట్రా అంటే, ఆయన రీక్రియేట్ చేసే అద్భుతమైన పరిచర్యలో ఉన్నాడు. మనుషుల జీవితాల్ని పునర్సృష్టి చేస్తున్నాడు. పాడైన జీవితాల్ని పునర్సృష్టి చేస్తున్నాడు. పనికిరాని జీవితాల్ని పునర్సృష్టి చేస్తున్నాడు. విరిగిన దాన్ని పునర్సృష్టి చేస్తున్నాడు. విలువ లేని దానికి పునర్సృష్టి చేస్తున్నాడు. పడిపోయిన దాన్ని తిరిగి పునర్సృష్టి చేసి నిర్మిస్తున్నాడు. వదిలివేయబడ్డ దాన్ని పునర్సృష్టి చేసి ఆయన తిరిగి ఉనికిలోకి తీసుకొస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు చేసే మొదటి పరిచర్య పునర్సృష్టి. దేవునికి స్తోత్రం కలుగుతుంది.
పడిపోయిన ప్రాకారములను పరిశుద్ధాత్ముడు తిరిగి కడతాడు. ఆమె శిథిలమైపోయిన దాన్ని పరిశుద్ధాత్ముడు తిరిగి ఏం చేస్తాడో తెలుసా? తిరిగి నిర్మిస్తాడు. విడువబడిన దాన్ని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? ప్రయోజనకరంగా మారుస్తాడు. పరిశుద్ధాత్మ పరిచర్య, ఇట్స్ రీక్రియేటింగ్ మినిస్ట్రీ. పునఃసృష్టి చేస్తాడు. ఈ పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే జోక్యం చేసుకున్నాడో తండ్రి అనుమతితో, నిరాకారం ఉన్న భూమికి వెంటనే ఏమొచ్చిందో తెలుసా అమ్మగారు, అయ్యారు? ఆకారం వచ్చేసింది. వా, నిరాకారంగా ఉన్న భూమికి ఒక అద్భుతమైన ఆకారం వచ్చింది. మీరు ఎంతమంది జీవితాన్ని మీరు చూసారో లేదో కానీ తెలియదు, కానీ ఒక సంకల్పం లేకుండా, ఒక ఉద్దేశం లేకుండా అడ్డదిడ్డాలుగా ఇష్టం వచ్చినట్టు జీవించిన జీవితాలు పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే వాళ్ళు టచ్ చేయడం మొదలు పెడతారో ఆ అస్తవ్యస్తమైన జీవితం తొలగిపోయి దేవుని దగ్గర ఒక దర్శనం కలిగిన జీవితంలోకి వాళ్ళు వస్తారు. అలాంటి వారిని మీరు జీవితంలో చాలా మందిని చూసే ఉంటారని నమ్ముతున్నాను. అది పరిశుద్ధాత్ముడు మాత్రమే చేసే పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగునుగా. గురి గమ్యం లేకుండా అడ్డదిడ్డాలుగా బతికే బతుకుల జీవితాలకి పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే టచ్ చేసి జోక్యం చేసుకుంటాడో అంతే, ఒక్కసారి వాళ్ళు మళ్ళీ ట్రాక్ లో పడిపోతారు. ఎ రీక్రియేటివ్ మినిస్ట్రీ ఆఫ్ హోలీ స్పిరిట్. ఒక వ్యక్తి డ్రగ్స్ కి బాగా బానిసై పూర్తిగా శిథిలం అయిపోయినటువంటి జీవన శైలిలో ఉన్న తనని వేలకు కోట్లకు ఆస్తిపరుడు తన వారసుడు తండ్రి ఏం చేశాడంటే, వీడి పేరు మీద ఆస్తి రాస్తే వీడు మొత్తం అంతా కూడా డ్రగ్స్ కి ఖర్చు పెట్టేస్తాడని రాయలే. తను ఉంటుండగానే తండ్రి వాడిని బయటికి పంపించేశాడు. వీడు అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ తిరుగుతా, అక్కడ పడిపోయి ఇక్కడ పడిపోయి, సార్ అక్కడ పడిపోయాడు మీ బాబు ఇక్కడ పడిపోయాడు, సార్ అక్కడ పడిపోయాడు. చాలా బాధాకరం కదా అలాంటి వార్తలు వింటున్నప్పుడు. వినడానికే అంత బాధ అనిపిస్తే మన తండ్రికి ఇంకెంత బాధ అనిపించిందో. తీరమోస తండ్రి ఎవరంటే ప్రపంచం అంతా తిరిగి సేవ చేసే మహా గొప్ప దైవజనుడు. ఆయనకి ఇంకెంత బాధగా ఉంటుంది. ఎంతమందికి అర్థమవుతున్నాయి నా మాటలు? తండ్రి ఎవరు? ప్రపంచమంతా తిరిగి బోధించే దైవజనుడు. కొడుకు ఏం చేస్తున్నాడు? వాళ్ళు అక్కడ పడిపోయి వీళ్ళు ఎక్కడ పడిపోయి ఎక్కడో పడిపోయి ఉంటున్నాడు. ఎవరెవరో లేపు తీసుకొస్తున్నారు. ఆ కొడుక్కి ఆ తండ్రి కూడా సువార్త చెప్పలే. ఆ కొడుక్కి వేరే వాళ్ళు సువార్త చెప్పారు. ఆ కొడుకు ఒకరోజు మారాడు. తండ్రి యొక్క పరిచర్యను తను తీసుకున్నాడు. ఈరోజు ఇంకా కొనసాగిస్తున్నాడు. ఒకరోజు ఇంటర్వ్యూలో తండ్రిని అడిగితే ఆ తండ్రి చెప్పాడు, నా కొడుకు జీవితంలో పరిశుద్ధాత్ముడు పునర్సృష్టి కార్యాన్ని చేశాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తండ్రి సృష్టించాడు, తండ్రి అని దేవుడు సృష్టించాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి వాడిని మళ్ళీ పునర్సృష్టి చేసి నిలబెట్టాడు. అయ్యలారా, అమ్మలారా, ఈరోజు మన జీవితంలో పరిశుద్ధాత్ముడు చేయగలిగే, నీకు అప్పగించబడిన దాంట్లో ఏ పనిలోనైనా, నీ జీవితంలో ఏదైనా, అది శిథిలం అయిపోయినా, పాడైపోయినా, విడవబడినా, అది ఏదైనా పరిశుద్ధాత్ముడు జోక్యం చేసుకుంటే జరిగే మొదటి పని నిరాకారం పోయి మన జీవితాలకు ఒక ఆకారం ఇస్తుంది. ఆమేన్. నేను చేసే ప్రార్థనలో ఒక ప్రార్థన ఉంది తెల్లారే. మీరు అలాంటి ప్రార్థన చేస్తారో లేదు తెలియదు, కానీ నేను అలవాటు చేసుకున్నాను. బైబిల్ చదవగా, పరిశుద్ధాత్ముడు ప్రేరేపించగా నేను చేసుకునే ప్రార్థనలో ఒక ప్రార్థన ఏంటి తెలుసా? ప్రభువా, ఈ రోజు నా దినచర్యలో నా ఆలోచనలన్నీ క్రమపరచండి అనే ప్రార్థన చేసుకుంటాను. పుట్ మై థాట్స్ ఇన్ ఆర్డర్. ఆలోచనలు ఏం చేయండి? క్రమపరచండి. ఎందుకంటే ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు చాలా క్రమంగా అన్ని చేశాడు. ఎంతమంది ఒప్పుకుంటారు అవునని? దేవుడు చేపలు చేసేసి ఎక్కడ పెట్టాలి రే చేపలు అని అనుకోలేదు. అనుకున్నాడా? దేవుడు ఆకాశ పక్షుల్ని తయారు చేసి, అయ్యో తప్పని చేశానే, ముందు నీకు స్థలం చేయాలి, తర్వాత కదా మిమ్మల్ని చేయాలి, ఏంటి ఇలా చేశాను అని దేవుడు అనుకోలేదు. దేవుడు ముందు ఏం చేశాడు? భూమిని ఆకాశమును వేరుపరిచి మధ్యలో ఆ గ్యాప్ అంతటిని పెట్టి అప్పుడు ఏం చేశాడు? ఆకాశ పక్షులను చేశాడు. వెరీ గుడ్. సో ఇప్పుడు ఆకాశ పక్షులు తిరగడానికి దేవుడు ఆ స్థలాన్ని, నేలని, నీరుని వేరుపరిచి అప్పుడు ఏం చేశాడు?
చేపలు కలుగు చేశాడు. ఆ చేపలు చక్కగా నీటిలో ఉన్నాయి. అంటే దేవుడు తన ఆలోచనలను సృష్టిలో మనం చూస్తే చాలా క్రమంగా ఏది చేయాలో, నెక్స్ట్ ఏది చేయాలో మనం చూస్తాం. నా ప్రార్థనలో నేను చేసుకునే ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, నా జీవితాన్ని, నా ఆలోచనలను ఆ క్రమములో ఉంచండి. ఎవరైనా ఆమేన్ చెప్తారా మాటకి? నా వెనక్కి మాటలు చెప్పండి. పరిశుద్ధాత్మదేవా, కొంచెం గట్టిగా, పరిశుద్ధాత్మదేవా, నా ఆలోచనలను, నా అడుగులను అనుదినము క్రమములో పెట్టండి. ఆమేన్. మంచం నుంచి మీ కాళ్ళు లేచి నేలను తాకగానే ఇలాంటి ప్రార్థనలు అలవాటు చేసుకోండి. ప్రభువా, ఈరోజు 24 గంటలు నా ఆలోచనలను క్రమంలో పెట్టండి, నా పనులను క్రమంలో పెట్టండి, నేను వేసే ప్రతి అడుగుల్ని ఒక క్రమంలో పెట్టండి. ఆమేన్. పరిశుద్ధాత్ముడు నిరాకారానికి క్రమమును, ఆకారమును తీసుకొస్తాడు. నెంబర్ 2, రెండవది, పరిశుద్ధాత్ముడు చేసే రెండవ పరిచర్య యోహాను 14కి చాలా కనెక్టెడ్. ఆదికాండం 1. నిరాకారమున భూమికి ఆకారం వచ్చింది. రెండోది ఏంటమ్మా అమ్మగారు అక్కడ ఉన్న మాట? అయ్యగారు, శూన్యముగా ఉంది. వాక్యూమ్. స్పేస్ లోకి వెళ్ళే వాళ్ళు వెనకాతల ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకొని వెళ్తారు. ఎందుకు? అక్కడికి వెళ్ళాక ఏముండదు? వాయువు ఉండదు, శూన్యం. అది అక్కడ ఊపిరి తీసుకోవడానికి ఉండదు. మీలో ఎంతమంది పొలం పని చేశారు జీవితంలో? ఎప్పుడైనా పొలంలోకి వెళ్ళి పనిచేసిన అనుభవం ఉన్నవాళ్ళు ఉన్నారు? నాకు పొలం పని అంటే చాలా ఇష్టం, కానీ చూడడం వరకే, చేయడం ఏమీ లేదు. చూసే చాలా ముచ్చట పడిపోతాను నేను. ట్రైన్ ఎక్కగానే మనుషులు కోరుకునే సీట్ ఏంటి చెప్పండి? కిటికీ సీట్. ఎందుకంటే ఆ కిటికీ సీట్ పక్కన కూర్చొని ట్రైన్ వెళ్తుంటే కొంచెం అనకాపల్లి, ఎలమంచిలి దాటిపోయాక చక్కగా పొలాలు ఏమవుతుందో తెలుసా? కనబడుతుంటే ఏదో గ్రీన్ కార్పెట్ వేసినట్టు అది చూస్తేనే చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక లైఫ్ కనబడుతుంది. శూన్యతలో మీకు కనబడతాం. ఎక్కడ జీవవాయువు ఉంటుందో అక్కడ కనబడుతుంది. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, సృష్టిలో పరిశుద్ధాత్ముడు చేసిన రెండవ గొప్ప కార్యం దేవుని యొక్క మాట ప్రకారంగా శూన్యముగా ఉన్నటువంటి భూమికి దేవుడు తిరిగి జీవమును కలుగజేశాడు. పరిశుద్ధాత్ముడు జీవమును తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే యోహాను 14లో ఒక మాట చాలా ప్రాముఖ్యమైన, ఇందాక నేను చదివించాను. ఆ 14వ అధ్యాయంలో నా మాట మళ్ళీ చదువుకుందాం. 14వ అధ్యాయం 19వ వచనం. యోహాను 14:19 ఏమున్నది? లాస్ట్ లైన్. యోహాను 14:19, నేను జీవించుచున్నాను గనుక. దేవుని స్తోత్రం చెప్పండి. నేను జీవిస్తున్నాను గనుక నేను జీవిస్తాను. కొంతమందిని చూస్తే మబ్బుగా ఉన్నట్టు ఉంటారు. దైవజనుడిగా నేను ఆయా ప్రాంతాలు విరిగి వెళ్ళి కూర్చొని తిరిగి వస్తుంటాను, కూర్చొని గమనిస్తుంటాను మనుషులు. కొంతమంది చూస్తే మబ్బుగా ఉంటారు. మబ్బుగా ఉంటారంటే నా ఉద్దేశం వాళ్ళు క్లారిటీ లేనట్లుగా ఉంటారు. కొంతమందిని చూస్తే స్పష్టత, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలుసు, ఎటు వెళ్తున్నారో వాళ్ళకి తెలుసు, ఏం పనిలో ఉన్నారో వాళ్ళకి తెలుసు. కొంతమంది చూస్తే బ్లాంక్ గా అనిపిస్తారు. అలాంటి వారి కొరకు పరిశుద్ధాత్ముడు కొన్నిసార్లు ప్రార్థన పెడతాడు మనసులో, ప్రభువా వీళ్ళు చేస్తున్న పని పట్ల ఒక స్పష్టతను దయచేయి తండ్రి. ఆమేన్. మనకి సంభవిస్తుంది కొన్నిసార్లు. మనం ఏదైనా పని ఉన్నప్పుడు ఎలా చేయాలో సడన్ గా మైండ్ పనిచేయదు. ఎంతమందికైనా ఎవరికైనా అలాంటి అవగాహన ఉందా? వంటగదిలోకి వెళ్ళాక మీకు అలాంటి మైండ్ బ్లాంక్ అయిపోతే ఆ డిష్ ఎవరో తినలేదు. కానీ అలాంటి టైంలో కూడా ప్రభువా ఒక్కసారి మళ్ళీ నన్ను ఏం చేయండి, రీక్రియేట్. వెరీ గుడ్. రీస్టార్ట్. సిస్టమ్ కంప్యూటర్లు ఎక్కువ వాడేవారు రిఫ్రెష్ బటన్ ఎక్కువ నొక్కుతారు. ఆ సిస్టమ్ స్క్రీన్ ఏమవ్వాలి, మళ్ళీ రిఫ్రెష్ అవ్వాలి. ఒక్కసారిగా ఆ వాక్యూమ్ మొత్తంగా పోయి ఏమొచ్చింది తెలుసా? లైఫ్ హ్యాస్ కమ్. మానవుడు నిర్మించిన దేవుడు అతనిలో కమాన్ చెప్పాలి, జీవ ఊదగా నరుడు వాక్మాన్ ఉనికిలోకి వచ్చాడు. లైఫ్ హ్యాస్ కమ్. అదే పరిచర్యను యోహాను సువార్తలో యేసయ్య అంటున్నాడు, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తతో చేసే పని ఏంటంటే నీకు అదే చేస్తాను రా,
నేను జీవిస్తున్నాను కనుక మిమ్మల్ని కూడా ఏం చేస్తాడు, జీవింపజేస్తాడు. ఇక్కడ పాస్టర్లు గారు కానీ, సేవకులు కానీ, పాస్టర్లు కానీ, విశ్వాసులు కానీ ఎవరున్న అందరూ చాలా జాగ్రత్తగానండి. మన పరిచర్యలు, మన మాటలు, మన ప్రార్థనలో దేవుని జీవము ఉట్టిపడునుగాక. 99లో నేను యేసు ప్రభు వారిని ఒక మీటింగ్స్లో నేను అంగీకరించాను. విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి సభల్లో బ్రదర్ ఎస్ఆర్ మనోహర్ గారు ప్రసంగిస్తూ ఉండగా ఆ ఉజ్జీవ కూడికల్లో పాత పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం అనే ఒక గ్రౌండ్ ఉండేది. ఆ గ్రౌండ్లో ఆ రోజు నేను ఉన్నాను. ఆ రోజు ఆ దైవజనులు వైట్ షర్ట్, నావీ బ్లూ ప్యాంట్, రెడ్ టై కట్టుకొని ఒక సందేశం చెప్పారు. ఇది 1999లో జరిగిన సంఘటన. 3 సిలువల గురించి ఆయన మాట్లాడాడు. 3 crosses. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో 3 సిలువలు. ఆ ప్రసంగం ఇప్పటికీ నా కళల్లో ఉండిపోయింది, నా మైండ్లో ఉండిపోయింది, అన్ని నా ఆత్మలో ప్రింట్ అయిపోయి. అది పరిశుద్ధాత్మ కార్యం, నా కార్యం కాదు. ఎందుకంటే ఆ వేళ దేవుడు నన్ను పట్టుకోవాలనుకున్నాడు, దర్శించాలనుకున్నాడు. ఆ రోజు ఆయన దైవజనుడు చెప్పిన ఆ సందేశంతో ఆ జనాలందరిలో నేను నిలబడి, నేను అప్పుడు పాలిటెక్నిక్ జాయిన్ అయినట్టున్నాను, ఫస్ట్ ఇయర్ అంతా అనుకుంటా, నేను దేవునికి అప్పగించుకున్నాను. కళ్ళు మూసి తెరిచే 10 సంవత్సరాల తర్వాత ఆ దైవజనుడి పక్కన నన్ను ట్రాన్స్లేషన్ పెట్టారు. భయం ఉంటుంది కదండి. ఆయనకా తెలీదు నేను ఎవరినో. ఆయన ఎవరి ద్వారా తెలుసుకున్నారు. బెంగళూరు రమ్మన్నారు, వెళ్ళాను, తర్జుమా చేయమన్నారు. నాకు ఎలా ఉంది తెలుసా, కింద చలికాలం, ఇక్కడ ఎండాకాలం. ఆయన చూస్తే ఎత్తైన తెల్లటి మనిషి, ఆయన పక్కన నేను తర్జుమా చేయడం నిలబడేసరికి వణుకుతున్నాయి. నా జీవితంలో మర్చిపోలేను. దేవుడు ఎందుకు అలాంటి దైవజనుల దగ్గరికి నన్ను తీసుకెళ్ళాడు, నన్ను జరిపి అలా తీసుకుని వెళ్ళాడు. నాలో ఉన్న దైవజనుడు నాలో ఉన్న తొందరపాటు ఆయన గమనించేశాడు. స్టేజ్ ఎక్కిన తర్వాత మొదటి లైన్ ట్రాన్స్లేట్ చేశాను. ఆయన ఇలాగే, ఆయన ఎక్కడంటే నేను ఆయన పక్కన ఉన్నాను. ఆయన చెయ్యి నా భుజం మీద వేసి ఇంగ్లీష్లో ఒక మాట అన్నాడు, స్పీక్ విత్ లైఫ్. చెప్పండి, ఏమన్నారు? స్పీక్ విత్ లైఫ్. మళ్ళీ చెప్పండి, స్పీక్ విత్. అంటే ఏమర్థమైంది మీకు? జీవం కలిగి మాట్లాడు అన్నాడంతే. అంటే నేను ఊపిరి తీసుకోవట్లేదా? నేను చచ్చిపోయానా? నేను ఊపిరి తీసుకుంటున్నాను, నేను జీవించే ఉన్నాను, కానీ నా మాటలో ఏం లేదు, జీవం. ఒక్కసారి చెయ్యేసి వీటి మీద ఎలాగని స్పీక్ విత్ లైఫ్ అన్నాడండి. అంటే మరుసటి తర్వాత 3 రోజులు అద్భుతంగా దేవుడు వారి మందిరంలో ఆంధ్ర నుంచి వచ్చిన పాస్టర్లందరికీ తర్జుమా చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అప్పుడు అర్థమైంది నాకు ఈ వచనం ఎంత ప్రాముఖ్యమో. నేను జీవించుచున్నాను గనుక నీవు ఏమవుతావు. సంఘాలకు చాలా మంది వచ్చి కూర్చొని వెళ్తారు, కానీ వాళ్ళు జీవం ఉండదు, తెలిసిపోతుంది దైవజనుడికి. నువ్వు కదులుతావు, నువ్వు కూర్చుంటావు, చప్పట్లు కొడతావు, అన్ని చేస్తావు, కానీ పరిశుద్ధాత్మ కలిగించు జీవము లేని వారితో సంఘాలలో చాలా నిండిపోయాయి. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నీలో జీవాన్ని కలిగిస్తాడో, నీకు పరిశుద్ధాత్మ జీవం లేని వారికి తేడా ఈజీగా చెప్పొచ్చు. పరిశుద్ధాత్మ జీవం కలిగిన వాడు ప్రభునందు ఆ సన్నిధిని ఆనందిస్తా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును. పరిశుద్ధాత్మ జీవం పొందినవాడు, పాస్టర్ గారు మీరు వెళ్ళండి సార్, నేను ఇంకా కాసేపు చెప్పాను, నేను ఇంకా కాసేపు దేవుని సన్నిధిలో గడుపుతానండి, ఎందుకంటే పరిశుద్ధాత్మ జీవములో ఆయన ఆనందిస్తున్నాడు. ట్రెడిషనల్ గా, ఆచారంగా చర్చికి వచ్చి కూర్చొని నిలబడి వెళ్ళిపోతున్నామే కానీ మందిరంలో కూర్చున్న వాళ్ళు ఎంత మందిలో పరిశుద్ధాత్మ జీవం ప్రవహిస్తుంది? ఇది చాలా ఉత్తమమైన ఉన్నతమైన ప్రశ్న. ఈ రాత్రి మీరు మీ మనస్సులకు వేసుకోవాలి. నీలో పరిశుద్ధాత్మ జీవం ఉందా తల్లి? అమ్మా, అయ్యా, పరిశుద్ధాత్మ జీవం నీలో ప్రవహిస్తుందా?
యేసు అన్నాడు, నేను వెళ్ళాక ఒక ఆదరణకర్తను పంపిస్తున్నాను, నేను జీవిస్తున్నాను గనక మిమ్మల్ని కూడా ఆయన ఏం చేస్తాడు, జీవింపజేస్తాడు. పాట పాడినప్పుడు దేవుని జీవం మనలో నుండి ప్రత్యక్షమవును గాక. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని జీవం ప్రత్యక్షమవును గాక. ప్రసంగం చేస్తున్నప్పుడు దేవుని జీవం ప్రజలకు ప్రత్యక్షమవును గాక. లైఫ్, దేవుని జీవము, ప్రసంగము, ప్రార్థన, స్తుతి, ఆరాధన, పరిచయం జరుగుతున్నప్పుడు దేవుని జీవము సంఘం మీద వెదజల్లబడును గాక. పరిశుద్ధాత్ముడు చేసే రెండవ అద్భుతమైన పరిచర్య, నీలో, నాలో, మనలో ఆయన జీవమును ప్రవహింపజేస్తాడు. ఆమేన్. ఆ జీవం ఎప్పుడైతే వచ్చిందో చాలా జాగ్రత్త వినాలి. ఆ జీవ ప్రవాహం జరుగుతున్నప్పుడు చాలా జాగ్రత్త వినండి. ఆ జీవ ప్రవాహం నీలో జరుగుతున్నప్పుడు నీ ఆలోచనలను దేవుడు క్లీన్ చేయడం మొదలు పెడతాడు. ఎవరైనా ఆమేన్ చెప్పండి ఆ మాటకి. నీ ఆలోచనల ప్రపంచంలో ఉన్న చెత్తని పరిశుద్ధాత్మ దేవుడు చేట చీపిరి తీసుకొని ఏం చేస్తాడు తెలుసా? ఎప్పుడైనా ఇల్లు తుడిచారా మీరు? చేట పెట్టుకొని ఆ చెత్త అంతా ఏం చేస్తాం, చేటలోకి ఎత్తేస్తాం కదా. పరిశుద్ధాత్మ జీవం నీలో ప్రవహిస్తున్నప్పుడు ఆలోచనలో ఉన్న చెత్త అంతా దేవుడు ఎత్తి బయటపడేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ జ్ఞాపకాల ప్రపంచంలో పాపపు జ్ఞాపకాలు ఉండిపోతాయి కొంతమందికి. ఆ పాపపు జ్ఞాపకాల ఛాయల్ని కొన్నిసార్లు దేవుడు క్లీన్ చేసే పనిలో ఉంటాడు. నీ ఊహల ప్రపంచంలో చాలా పాపాలు ఉంటాయి. ఎందుకంటే మనిషి భౌతికంగా చేయలేని ఎక్కడ ఊహిస్తాడు? ఊహల్లో ఊహిస్తాడు. ఆ ఊహల్లో పేరుపోయిన చెత్తని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయాలి తెలుసా? చేత పట్టుకొని మొత్తం క్లీన్ చేసి చీపురుతో చేతతో తీసి బయట పడేస్తాడు. అలాంటి వారిలో దేవుని జీవం కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఎన్ని చోట్ల చూస్తాను ట్రెడిషనల్ చర్చెస్లో అయ్యారు, ఆ జీవం అస్సలు కనబడదు. రొటీన్ గా ప్రజలకు ఏమైనా అలవాటు అయిపోయింది, వెళ్ళడం, చర్చికి వెళ్ళడం, కూర్చోవడం, వినేయడం, వచ్చేయడం. కానీ ఆ జీవంతో దేవుని సన్నిధిలో స్తుతిస్తూ, ఆ జీవంతో దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ, ఇంకా ఎవరైనా పాడతారు అంటే స్పెషల్ సాంగ్ ఒకేళ్ళు వచ్చి వాళ్ళు పాడుతుంటే మనోళ్ళు ఎలా కూర్చుంటారంటే ఎదురుగా, రాగం సరిపోయిందా, తాళం సరిపోలేదేంటి, శృతి ఏ లయంలో ఉంది, వీళ్ళకేదో అంతా తెలిసినట్టు అందులో ఏకీపించి దేవుని పాఠాన్ని సంతోషించేవాళ్ళు కనబడినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళు పైకి బతుకున్నారే గాని, కమాన్ చెప్పాలి, ఏం ప్రవహించట్లేదు, పరిశుద్ధాత్మ జీవం వాళ్ళు. ఈ రాత్రి నా మనసులో ఉన్న భారం అంతా ఏంటో తెలుసా? ఇక్కడ కూర్చున్న వారిలో ఆ పరిశుద్ధాత్మ జీవపు వర్క్ ఈ రోజు స్టార్ట్ అవ్వదు కాక. టాక్ విత్ లైఫ్, స్పీక్ విత్ లైఫ్, sing with life, pray with life, worship with life. జీవంతో దేవుని స్తుతించు, జీవంతో దేవుని ప్రార్థించు, జీవంతో దేవుని గురించి ప్రసంగించు. దేవుని జీవము కలిగి ఉంది. గొప్ప వేదాంతి, నా పిహెచ్డి స్టడీస్ ఫైనల్ ఇయర్లో 4th కోర్స్ వర్క్లో ఆయన గురించి నేను తెలుసుకున్నాను. ఆయన ఏమన్నాడు తెలుసా అండి? గొప్ప మాట, త్రియేక దేవుని జీవ నివాసం మానవ దేహం. వా, ఆ మాట నన్ను ఎంత దీవించిందో. త్రియేక దేవుని జీవ నివాసం ఎక్కడ? మానవ దేహం. దేవునికి స్తోత్రం చెప్పండి. పాత నిబంధనలో బలిపీఠం కట్టి ఆరాధించారు. రెండోది ప్రత్యక్ష గుడాలను ఆరాధించారు. మూడోది దేవాలయాన్ని ఆరాధించారు. కానీ అన్ని కొట్టివేయబడ్డాయి. చివరికి యోహానులో దేవుడే తన శరీరమైన దేవాలయం ద్వారా దిగొచ్చాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? త్రియేక దేవుని జీవ నివాసం నీ దేహం, నా దేహం. కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు? మనమే. నెంబర్ 1, పరిశుద్ధాత్మ దేవుడు పునర్సృష్టి చేస్తాడు. పునర్సృష్టి జరగకుండా జీవం రాదు. నువ్వు నేను పునర్సృష్టి చేయబడకుండా ఆయన జీవాన్ని అనుభవించలేవు, రుచి చూడలేవు, నీకు తెలియదు కూడా. ఎప్పుడైతే నీ లైఫ్ లో పునర్సృష్టి కార్యం జరుగుతాదో, దేవుడు ఒక్కసారి జోక్యం చేసుకుంటాడో, నీ లైఫ్ ని పూర్తిగా పునర్సృష్టి చేయడం మొదలు పెడతాడు. అందుకు టైం పడుతుంది. హ్యావ్ టు వెయిట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్.
రెండోది పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? శూన్యముగా ఉన్న అంటదిడ్డాలుగా అస్తవ్యస్తంగా ఉన్న జీవితాలకి జీవాన్ని కలిగిస్తాడు. మూడవది ఆఖరిది అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? చీకటి అనుకుంది, మామూలు చీకటి కాదు, అగాధ లాంటి చీకటి, దాని మీద దేవుని ఆత్మకార్యం ఏం జరిగిందో తెలుసా? ఒక్కసారిగా దేవుడు ఏమన్నాడు? వెలుగు కమ్మని పలుకగా. పరిశుద్ధాత్మ కార్యం వెలుగు తీసుకొచ్చాడు. మీకా గ్రంథం 7వ అధ్యాయం, మీలో ఎంతమంది ఆ అధ్యాయంతో ప్రేమలో పడ్డారో లేదో నాకు తెలియదు, కానీ మీకా గ్రంథం 7వ అధ్యాయం అంటే నాకు చాలా 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 ఇష్టమైన అధ్యాయం. ఎందుకంటే పాత నిబంధన దేవుని మనస్సుని ఒక సారాంశంగా రాసిన అధ్యాయం మీకా గ్రంథం 7వ అధ్యాయం. దివ్యమైన మాటలు ఈ రాత్రి చదువుకోవడానికి పరిశుద్ధాత్ముడు మనకు అవకాశం ఇచ్చాడు. ఎవరైనా బైబిల్ తెలుస్తారా? అమ్మలారా, అయ్యలారా, మీకా గ్రంథం చూస్తారా? ఒక్కసారి నేను చదువుతాను, మీరు కూడా నాతో పాటు గమనించే ప్రయత్నం చేయండి. 7వ అధ్యాయం 7వ వచనము నుంచి ఈ మాటలను ఎంత దీవిస్తాయో. మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనము నుండి. అందరూ తీసారా? ఇంకా కొంతమంది వెతుకుతున్నారు, తీయండి. పేజ్ నెంబర్ 767, 767 తెలుగు బైబిల్లో. రైట్, చదవండి అయ్య. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు, వావ్, నా దేవుడు ఏం చేస్తాడు? ఒకరోజు నా ప్రార్థన వింటాడండి. చదవండి, గమనించండి, అదే ఇంపార్టెంట్. నా శత్రువా, అసలు నా మీద ఏం చేయద్దు. అయిపోయిందిరా వరుణ్ గారి జీవితం, అయిపోయిందిరా వాళ్ళ జీవితం, జీవితం నాశనం అయిపోయిందిరా అని అపవాది, నా శత్రువాన్ని ఏం చేయకు, డాన్స్ వేయకు, నా శత్రువా నా మీద అతిశయించొద్దు. కమా, దేవుని స్తోత్రం. నేను కింద పడినను, హల్లెలూయా హల్లెలూయా, అనుకున్న వారు చెప్పట్లే హల్లెలూయా. కింద పడినా తిరిగి లేస్తాం. పరిశుద్ధాత్ముడు చేసే పునర్సృష్టి కార్యం, పరిశుద్ధాత్ముడు చేసే జీవము కలిగించే కార్యం, పరిశుద్ధాత్ముడు చేసే వెలుగును నింపే కార్యం ఎంత బాగుంది. నేను కింద పడినా నేను తిరిగి లేస్తాను. నా వెనక్కి మాటలు చెప్పండి. నేను నా జీవితంలో క్రింద పడినా పరిశుద్ధాత్ముడు తిరిగి నన్ను నిలవబెడతాడు. ఆమేన్. చదవండి అయ్యా, ఇంకా చదవండి. నేను కింద పడినను తిరిగి లేతును, నేను జాగ్రత్తగా, నేను అంధకారమందు కూర్చున్నా. వావ్ వావ్, పెన్లు పెన్సిల్ ఉంటే ఆ లైన్లు అండర్లైన్ చేసుకొని మర్చిపోకూడదు మీరు ఆ వచనాలే. సార్, నేను చీకట్లో ఉన్నా, యెహోవా నాకు ఎలా ఉన్నాడు? వెలుగ్గా ఉన్నాడు. సార్, దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చీకట్లో ఉన్నాను, డ్రగ్స్ అనే చీకట్లో ఉన్నాను, ఒంటరితనం అనే చీకట్లో ఉన్నాను, బానిసత్వం అనే చీకట్లో ఉన్నాను, వ్యసనం అనే చీకట్లో ఉన్నాను, లేకపోతే ఏదైనా ఏ బలహీనత చీకట్లో ఉన్నాను. కానీ ఆ చీకట్లో ఉన్నంత మాత్రం దేవుడు లేడని కాదు సార్. యెహోవా నాకేమై ఉన్నాడు? ఆ చీకట్లో కూడా వెలుగుగా ఉన్నాడు. నువ్వు గ్రహించగలవా? నీ ఒంటరితనంలో యెహోవా వెలుగై ఉన్నాడని నువ్వు గ్రహించగలుగుతున్నావా? నీ అప్పులో యెహోవా వెలుగై ఉన్నాడని, పరిశుద్ధాత్మ దేవుడు వెలుగై ఉన్నాడని నువ్వు గ్రహించగలుగుతున్నావా? నీ ఎడబాటులో యెహోవా నీకు వెలుగై ఉన్నాడని, పరిశుద్ధాత్మ దేవుడు నీకు వెలుగై ఉన్నాడని నువ్వు గ్రహించగలుగుతున్నావా? ఏ ఆదికాండం 1వ అధ్యాయంలో మనం ఆ పరిచర్యలు చూసామో అవే మాటలు మీకా గ్రంథంలో మనం చూస్తున్నాం. యెహోవా నాకు ఎలాగై ఉన్నాడు? వెరీ గుడ్, కంటిన్యూ చేయండి. అవును, నేను యెహోవా దృష్టికి ఏం చేశాను? పాపం చేశాను, ఏదో చేసుకుని గనుక ఆయన నా పక్షమున, వావ్ వావ్ వావ్, నా పక్షంగా దేవుడు ఏం చేస్తాడు? వ్యాజ్యం ఆడి నా పక్షంగా న్యాయం తీర్చే వరకు ఆయన కోపాగ్ని ఏం చేస్తాను? దేవునికి స్తోత్రం చెప్పాలి. సార్, నేను తప్పు చేశాను సార్, నేను తప్పు చేసిన మాట నిజమే సార్, కానీ నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు సార్. నా దేవుడు నా మీద ఎంత కోపం పెట్టుకున్న దేవుడే నన్ను ఒక రోజు కనికరిస్తాడు సార్. దేవుడికి ఎవరైనా స్తోత్రం చెప్తారా?
మిమ్మల్ని చిన్నప్పుడు చదవలేదని ఎవరైనా కొట్టారా? కొట్టారా? ఎవరు కొట్టారు? మాస్టర్ గారా? మమ్మీ కొట్టారంటారేమో అనుకున్నాను. ఎందుకంటే ఇంట్లో మమ్మీలు కొట్టిన వాళ్ళే ఎక్కువ. మరి ఆ స్కిల్స్ ఎక్కడ నేర్చుకుంటారో తల్లులు నాకు తెలియదు. కొట్టడంలో డిఫరెంట్ స్కిల్స్ ఉంటాయి వాళ్ళకి. రకరకాల ఆయుధాలతో కొట్టగలరు, రకరకాల విధానాల్లో కొట్టగలరు. చాలా డిఫరెంట్ స్కిల్స్. కొట్టిన తర్వాత మళ్ళీ ఆయింట్మెంట్ కూడా ఎవరు రాస్తారు? ఎంతమందికి ఉందో అనుభవం? ఇప్పుడు ఒక్కరని యథార్థంగా చేయొద్దండి. వావ్, వెరీ గుడ్. కొట్టిది వాళ్ళే, శుభ్రం చెదకొచ్చాక మళ్ళీ నూనె రాసేది. అప్పుడు అనిపిస్తుంది, ఎంతసేపు కొట్టేసి మళ్ళీ నూనె రాయడం అంటే ఇప్పుడు అని అనలేం. బయటికి మళ్ళీ చదవకొడేస్తారు. ఈ ప్యాసేజ్ ఎంత బాగుందో తెలుసా? మీరు ఆత్మలో ఆనందిస్తున్నారు లేదా, కానీ ఈ ప్యాసేజ్ ఎంత బాగుందో తెలుసా? కోపం చూపించేవాడు యెహోవాయే. ఆ కోపము ఆగిపోయి నీ మీద కనికరం చూపించేవాడు కూడా ఆయనే. అందుకేమని రాస్తున్నాడు? నేను సహింతును. ఆ మాట ఈ రాత్రి ఎవరి కోసం పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. అండర్లైన్ చేసుకోండి ఆ మాట. ఎంత బాగుందో! ఆయన కోపాగ్నిని నేను ఏం చేస్తాను? సహింతును. ఎందుకంటే వెలుగులోకి తెచ్చేవాడు ఆయనే. నీకు మళ్ళీ ఎవరు నన్ను పునఃసృష్టి చేసే శక్తి ప్రపంచంలో ఎవరికి లేదు. నా జీవితంలో శూన్యమైపోయిన నన్ను జీవంతో నింపే శక్తి ఎవరికి లేదు. చీకటి అయిపోయిన నాకు వెలుగునివ్వగలిగే శక్తి కూడా ఎవరికి లేదు. అది పరిశుద్ధాత్మే చేయగలడు. చేసేదాకా నేను ఏం చేస్తాను? అన్నిటినీ సహిస్తాను. దేవునికి స్తోత్రం చెప్తావా? నా వెనక్కి మాటలు చెప్పండి. పరిశుద్ధాత్మదేవా, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధాత్మదేవా, నీ కార్యము జరిగే వరకు సహించే ఓపికను నాకు ఇవ్వండి. ఆమేన్. పరిశుద్ధాత్ముడు నీకు అనుగ్రహించాలి. పరిశుద్ధాత్ముడు నీకు అనుగ్రహించాలి. ఎంత దివ్యమైన అర్థం ఉందో! ఆయనే నన్ను వెలుగులోకి తేవాలి. తెచ్చేదాకా ఆయన కోపాన్ని ఏం చేస్తాను నేను? ఆయనే కొట్టాడు, ఆయనే ఆయింట్మెంట్ రాసేదాకా కూడా నేను, ఎందుకంటే చేస్తాడు. చేసేదాకా నేను వెయిట్ చేస్తాను. ఎంత దివ్యమైన మాట! అక్కడితో అయిపోలే, కంటిన్యూ, ఇంకా ఉంది. ఆయన నన్ను ఏం చేస్తాడు? ఒకరోజు ఖచ్చితంగా మళ్ళీ ఆయింట్మెంట్ రాయడం అయిపోయింది, కోపం అయిపోయింది. ఇప్పుడు మరి ఏం చేస్తున్నాడు? రారా వరుణ్ ఒక బయటికి అని నన్ను ఎందులో తీసుకొస్తున్నాడు? వెలుగులోకి రప్పించును. ఆయన నీతిని నేను ఏం చేస్తాను? ఖచ్చితంగా చూస్తాను. చదవండి. నా శత్రువు దాన్ని చూస్తాడు. వారిని ఏట్రా వీడి పని అయిపోయింది అనుకున్నా, వీడు మళ్ళీ వచ్చాడు బయటికి. ఏట్రా వీడి జీవితం అయిపోయింది అనుకున్నా, వీడు మళ్ళీ నిలబడ్డాడేంటి? ఏంట్రా వీడు మొత్తం తట్టా పుట్టా సర్దేసి మొత్తం దివాళా తీసాడు అనుకున్నాం, కానీ మళ్ళీ ఏంటి నిలబడ్డాడు? ఎంతమందికి అర్థం? ఎవరి కోసం పరిశుద్ధాత్మ మాటలు మాట్లాడుతున్నాడు? అయిపోయింది అనుకున్నావురా ఇంట్లో దీపం, కానీ ఏంట్రా ఆ దీపం మళ్ళీ వెలుగుతుంది, ఆ దీపం మళ్ళీ నిలబడుతుంది, ఆ దీపం మళ్ళీ నిలబడుకుంటుంది. ఎంత దివ్యమైన మాట! ఆయన ఏం చేస్తున్నాడట? నా శత్రువు ఎప్పుడైతే ఇది చూశాడో, నా శత్రువు దాన్ని చూచును. నీ జీవితం పునఃసృష్టి చేయబడ్డం శత్రువులు చూచుదురు గాక. నీ జీవితం శూన్యంగా ఉన్న దాన్ని జీవంతో నింపబడ్డం నీ శత్రువులు చూచును గాక. నిరాకారంగా ఉన్న నీ జీవితానికి ఒక ఆకారం రావడం శత్రువులు చూచును గాక. చీకటి అయిపోయిన నీ జీవితానికి వెలుగు రావడం నీ శత్రువులు చూచును గాక. అర్థమవుతుందా తల్లి? పరిశుద్ధాత్మ పరిచర్య. నా శత్రువు చూస్తాడు. అందుకే పైన అన్నాడు, నా శత్రువా నా మీద ఏం చేయకు, అది చేయమను. ఎందుకంటే నువ్వు చూడాల్సింది ఇంకా ఉంది. దేవుడు నా జీవితంలో చేయాల్సింది చాలా ఉంది. అది నువ్వు చూసిన రోజు నువ్వు సిగ్గుపడతావు. కమన్ చదవండి అయ్యా. నా శత్రువు దాన్ని చూచును, నీ దేవుడు అయిన యెహోవా ఎక్కడున్నాడని నాతో అన్న వాళ్ళందరూ ఏమవుతారు? అబ్బా, దేవునికి గట్టిగా స్తోత్రం చెప్తారా? ఎక్కడున్నాడని దేవుడు అని అన్న వాళ్ళందరూ ఇప్పుడు ఏమవుతారట? నువ్వు నిరాకారంగా ఉన్నప్పుడు ఏటి చాలా ప్రార్థన చేస్తావు, ఏటి ఇలాగైంది అన్న వాళ్ళందరూ నువ్వు కొంచెం సహిస్తే వాళ్ళు అవమానపడే రోజు దగ్గరలో ఉంది. చాలా ప్రార్థన చేస్తావు, ఏటి గురి గమ్యం లేకుండా అడ్డదిడ్డాలుగా బతుకుతున్నావు ఏటో నువ్వు అని అన్న వాళ్ళందరూ నీ గురించి నీ పిల్లల గురించి
వాడు అవమానపడే రోజు, పరిశుద్ధాత్ముడిని జీవితంలో జోక్యం చేసుకొని మార్చిన రోజు, వాడు అవమానపడే రోజు దగ్గరలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు శత్రువు అవమానపడేలాగా చేయగలడు. నెంబర్ 1, మన జీవితాన్ని పునఃసృష్టి చేస్తాడు. నెంబర్ 2, జీవాంతో నింపుతాడు. నెంబర్ 3, చీకటిని తొలగించి శత్రువు అవమానపడేలాగా నేను వెలుగులోకి తీసుకొస్తాడు. మీకా గ్రంథం 7వ అధ్యాయం నా ఆత్మలో సూపర్ డూపర్ అధ్యాయం, నాకు అత్యంత ఇష్టమైన అధ్యాయం, నన్ను బలపరిచే అధ్యాయం, నన్ను సేవలో పురుకొల్పే అధ్యాయం, నాకు 1000 ఏనుగులు బలం ఇచ్చే అధ్యాయం. ఎందుకంటే ఈ మాటలు మనుషులు చెప్పలేరు, దేవుడు ఒక్కడే ఇలా చెప్పగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ శత్రువా ఏం చేయొద్దు, అతిశయపడద్దు. పరిశుద్ధాత్ముడు జోక్యం చేసుకునే రోజు దగ్గరలో ఉంది. ఎప్పుడైతే ఈ 3 రకాల పరిచర్యలు ఒక మనిషిలో జరుగుతాయో, నేను ముగింపు తీసుకొస్తున్నాను ఈ మొదటి రోజు సందేశాన్ని. ఎప్పుడైతే నువ్వు పునఃసృష్టి చేయబడతావో, ఎప్పుడైతే నీలో శూన్యత పోయి, ఆ దైవజనుడు ఏమన్నాడు, స్పీక్ విత్, వెరీ గుడ్, స్పీక్ విత్ లైఫ్ అన్నాడు. ఎప్పుడైతే దేవుని జీవంతో నువ్వు ప్రార్థన చేయడం, దేవుని జీవంతో పాట పాడడం, దేవుని జీవంతో నువ్వు సహవాసం చేయడం మొదలెడతావో, ఎప్పుడైతే 3వది చీకటి తొలగిపోయి వెలుగు నీ జీవితంలో పరిశుద్ధాత్ముడు తీసుకొస్తాడో, అప్పుడు జరిగే క్రియ ఏంటో తెలుసా? యోహాను సువార్త 14లో ఉన్నాం, 23వ వచనం చాలా ప్రాముఖ్యం. యేసు 14:23, యోహాను 14:23, మన మెయిన్ టెక్స్ట్కి వచ్చాం. 14:23 చదవండి సార్. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల. ఆ మాట ఎందుకు చెప్పాడు తెలుసా? పైన ఎప్పుడూ నోరెప్పని, చాలా జాగ్రత్త వినండి, ఇంతసేపు మీరు విన్నారు, ఇది కానీ మీరు మిస్ అయితే మీరు చాలా మిస్ అవుతారు. దానికి జాగ్రత్త వినండి. ఎప్పుడు మాట్లాడిన ఒక శిష్యుడు నోరు తెరిచాడు యేసు ప్రభు దగ్గర. ఇస్కరియోతు కాని యోధా, ఏమన్నది అక్కడ? ఇస్కరియోతు కాని యోధా అది ఎప్పుడు నోరు తెరిచి మాట్లాడలే. ఆ వేళ నోరు తెరిచి అడిగాడు యేసు ప్రభుని. ఏమని అడిగాడు చదవండి. ప్రభువా, నువ్వు లోకానికి కాక మాకు మాత్రమే ఎందుకు కనబరుచుకున్నావు? ఆ ప్రశ్న ఏమైనా అర్థమైందా మీకు? అర్థం కాలేదు కదా. ఇస్కరియోతు కాని యోధా ఏమని అడిగాడంటే, ఇదిగో బాసు అంటే వాడుక భాషలో, నువ్వు మాలాంటి చేపలు పట్టే వాళ్ళకి, మాలాగా చెరువు చందువాళ్ళను, ఈ వంజరాలు అమ్ముకునే మాలాటోళ్ళకిను, ఆ సొంకర్లకి ఎందుకయ్యా వచ్చావు? నువ్వు మాట్లాడితే సమాధిలోంచి బయటకు వచ్చేస్తున్నారు, నువ్వు మాట్లాడితే అన్ని అద్భుతాలు జరిగిపోతున్నాయి, నువ్వు ముట్టుకోకుండానే నీళ్ళు ద్రాక్షరసంగా ఇన్ని చేసినోడివి, నువ్వు పెద్ద పెద్ద రాజులకిను చక్రవర్తులకి కనబరుచుకోవాలి, కానీ మాలాటోళ్ళకి ఎందుకే కనబరుచుకున్నావు? ఇప్పుడు అర్థమైందా మాట? చూడండి, ప్రభువా, నువ్వు లోకానికి కాక మాకు మాత్రమే ఎందుకయ్యా నేను కనబరుచుకున్నావు? ఇందుకు ఏమి సంభవించింది అంటే, మాలాంటి పామరుల దగ్గరికి ఎందుకయ్యా వచ్చావు? మాలాంటి చదువు లేని వాళ్ళ దగ్గరికి ఎందుకయ్యా వచ్చాను? మాకు చేపలు అమ్ముకోవడమే తెలుసు, కానీ ఈ దైవ జ్ఞానాలు అవి మాకు రావు, కానీ నువ్వు మా దగ్గరికి వచ్చేవేదయ్యా నువ్వు. దానికి యేసుప్రభు ఏం చెప్పాలి? ఒరే అబ్బాయి, నేను ఎందుకు వచ్చారంటే అని చెప్పాలి. ఈయన చెప్పిన జవాబు చాలా విచిత్రంగా. నేనేమన్నాడు ఇప్పుడు చదవండి. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, మేము వచ్చి వాని యొద్ద. ఆయన అడిగింది ఏంటి, ఈయన చెప్పింది ఏంటి? కానీ నిగూఢార్థముగా దేవుడు మాట్లాడిన మాట, బైబిల్లో నాకు ఇష్టమైన మాట నిగూఢార్థము అనే మాట. యేసయ్య చెప్పిన జవాబుల అర్థం ఏంటో తెలుసా? అరే యోధా, నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలుసా? నువ్వు చేపలు పట్టేవాడు అని తెలుసు, నువ్వు జాలరు అని నాకు తెలుసు, నువ్వు ఇంత పెద్ద పెద్ద విషయాలు అర్థం చేసుకునేవాడిని తెలుసుకోవడానికి నీ దగ్గరికి ఎందుకు వచ్చాను తెలుసా? నేను ఎవరికైతే నేను ప్రత్యక్షపరచుకుంటానో వాళ్ళు నన్ను ప్రేమించాలని నేను కోరుకుంటాను. దేవునికి స్తోత్రం చెప్తారు ఎవరైనా? పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలో ఉన్నాడనడానికి నిర్ధారణ ఏంటో తెలుసా?
ఆ వ్యక్తి యేసు ప్రేమికుడుగా మారతాడు. ఎవరైనా ఆమేన్ చెప్తారా మాటకి? యేసుని తప్ప దేన్ని ప్రేమించడు. అదే ఆ వ్యక్తిలో కనబడే టెస్ట్, ఆ వ్యక్తిలో కనబడే ఒక జాడ, ఆ వ్యక్తిలో కనబడే ఒక లక్షణం. ఆయన క్రీస్తు ప్రేమికుడండి, ఆమె క్రీస్తు ప్రేమికురాలండి. వారు యేసుని ప్రేమించే కుటుంబం అండి. ఆ యవనస్తుడు యేసుని ప్రేమించే వ్యక్తి అండి. ఆ స్త్రీ యేసు పరిచయం చాలా ప్రేమిస్తుందండి. వాళ్ళు యేసుని ప్రేమించే వారిగా ఉంటారు. హల్లెలూయా చెప్పలేదేమి? పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడనడానికి రుజువు నువ్వు ప్రభువుని ప్రేమించే స్త్రీగా ఉంటావు, నువ్వు ప్రభువుని ప్రేమించే వ్యక్తిగా ఉంటావు, నువ్వు ప్రభువుని వల్లమాలిన ప్రేమతో ఇష్టపడే వ్యక్తిగా ఉంటావు. యేసు అంటున్నాడు, ఒకడు నన్ను ప్రేమిస్తే వాడు నా మాట వింటాడు. అప్పుడేమవుద్ది? ఎప్పుడైతే నన్ను ప్రేమిస్తాడో మేము వాని యొద్దకు వచ్చి, కమాన్ చదవాలి, వాని యొద్ద నివాసము చేస్తాము. నిర్గమాకాండములో ఏం చదువుకున్నాం? 25:8 నేను వారిలో, నిర్గమాకాండం 25:8 రైట్ సైడ్ ఉంటుంది ఆ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నా కొరకు పరిశుద్ధ స్థలమును. దేవుడు తన ఆసక్తిని వదులుకోలే. దేవుడు ఆసక్తి ఎప్పుడు ఎవరితో ఉండాలి? ప్రజలతో ఉండాలి. ఆయన గుండె చప్పుడు ప్రజల మధ్య ఉండాలి, ప్రజలతో ఉండాలి, ప్రజల్లో ఉండాలి. అదే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఏమంటున్నాడు తెలుసా? మేము వాని యొద్ద ఏం చేస్తాం? పరిశుద్ధాత్ముడు ఎవరి దగ్గర ఉంటాడు? ప్రతి అప్పారావు పాపారావు దగ్గర ఉండడు. పరిశుద్ధాత్ముడు ఎవరి దగ్గర ఉంటాడు తెలుసా? పునర్సృష్టి చేయబడ్డవారు, ఆయన జీవమును కలిగి ఉన్నవారు, ఆయన వెలుగును పొందుకున్నవారు. పరిశుద్ధాత్ముడు గూడు కట్టుకొని వాళ్ళ దేహాన్ని దేవాలయంగా చేసుకొని వాళ్ళతో ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి వాళ్ళు ప్రార్థన చేసినా దేవుని జీవం కనబడుతుంది, ప్రసంగించినా దేవుని జీవం కనబడుతుంది, పాట పాడినా దేవుని జీవం కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు దేవుని చేత రీక్రియేట్ చేయబడ్డారు. అందరూ చెప్పండి పునర్సృష్టి. మరి చెప్పండి పునర్సృష్టి. ఎప్పుడైతే నువ్వు పునర్సృష్టి చేయబడ్డావో పరిశుద్ధాత్మ వర్క్ నీలో స్టార్ట్ అయింది. ఎప్పుడైతే నువ్వు పునర్సృష్టి చేయబడ్డావో నీలో ఆ జీవం ప్రవహిస్తున్నట్టే. ఎప్పుడైతే నువ్వు పునర్సృష్టి చేయబడ్డావో నీలో ఆ వెలుగు ప్రవహించింది. ఇంత గూఢార్థముగా ఉన్నటువంటి మాటలు మనం సింపుల్ గా పరిశుద్ధాత్మ అంటే ఏదో ఒక మత శాఖ అని ఏదో అనుకుంటాం. కాదు, ఇట్స్ ఎ లివింగ్ ఫ్లోయింగ్ స్పిరిట్ ఆఫ్ గాడ్. నీలోను నాలోను జీవమును కలిగించువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఫౌండేషనల్ మెసేజ్, ఇది ఫౌండేషనల్ మెసేజ్. ఈ మెసేజ్ని మీరు ఇవాళ తీసుకొని మీరు చేయాల్సిన చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. మీరు చేయాల్సిన పని రాత్రి ఇంటికి వెళ్ళి చక్కగా నిద్రపోవడం కాదు. ఈ రాత్రి ఇంటికి వెళ్ళి మీరు విన్న విషయాల్లో ఏ ఒక్క పాయింట్ మీ ఆత్మను టచ్ చేసినా దయచేసి దైవజనుడిగా మీకు మనవి చేస్తున్నాను, అది రాత్రే ప్రార్థనలో పెట్టండి. ఆ మాట మీ ఆత్మలో ఇంకాలి. రాత్రి విన్న ప్రసంగం మీ ఆత్మలో ఏమవ్వాలి? ఇంకాలి. దానికి రాత్రి చిన్న ప్రార్థన చేసుకోండి. ఇంటికి వెళ్ళాక 10 నిమిషాలు, పావుగంట, 20 నిమిషాలు పరిశుద్ధాత్మను మిమ్మల్ని ఎంతసేపు ప్రార్థనలో పెడితే అంతసేపు చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా నా ఆలోచనలను ఆర్డర్లో పెట్టు. ప్రభువా శూన్యంగా అడ్డదిడ్డాలుగా బతుకుతున్నట్టు అనిపిస్తుంది, నాకు గురి కలిగి నేను ఉండినట్లు సహాయం చేయి. నాలో జీవం లేదు ప్రభువా, పైకి అన్ని చేస్తున్నాను కానీ జీవం లేకుండా ఉన్నాను, నాలోనే జీవం ఉంచు ప్రభువా. ఆస్క్. అది జరిగిన రోజు, ఆ ప్రార్థన స్టార్ట్ అయిన రోజు దేవుడు తన కనికరంలో నీలో వర్క్ స్టార్ట్ చేస్తే పరిశుద్ధాత్మ కార్యం దైవదాసుల ద్వారా దేవుడు ప్రేరేపించి పెట్టిన ఈ కూడికలకి, చక్కటి ఈ ఆధ్యాత్మిక సహవాసానికి ఒక అద్భుతమైన అర్థం దేవుడు మనందరికీ దయచేస్తాడు. అలాంటి కృప పరిశుద్ధాత్మను మనకి అనుగ్రహించను గాక. తలలు వంచండి, మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. నాకైతే మోకరించాలని ఉంది. మీలో ఎవరికైనా మోకరించాలని ఆశ కలిగిన వారు నాతో పాటు మోకరించి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. దేవుని సన్నిధిలో ఎటువంటి బలవంతం లేదు, అవకాశం ఉన్నవాళ్ళు మాత్రమే ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ బ్రదర్. కళ్ళు మూసుకొని
ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పునర్సృష్టి చేయగలిగే పరిశుద్ధాత్మ దేవుడు, పునర్జీవమును అనుగ్రహించగలిగే పరిశుద్ధాత్మ దేవుడు, చీకటిని పారద్రోలి వెలుగులో నీ జీవితాన్ని తీసుకురాగలిగే పరిశుద్ధాత్మ దేవుడు, శత్రువులు ఈవేళ నవ్వుతున్నా వాళ్ళు సిగ్గుపడేలాగా నీ జీవితాన్ని తిరగరాయగలిగే పరిశుద్ధాత్మ దేవుడి గురించి మనం మాట్లాడుకున్నాం. ఆయన నీలో తన జీవాన్ని ఉంచాలనుకుంటున్నాడమ్మా. ఆయన నీలో తన జీవాన్ని ఉంచాలనుకుంటున్నాడు. నువ్వు పైకి బతికే ఉన్నావు, కానీ దేవునితో నీ కనెక్షన్ లేదు. ఆ జీవం నీలో ఉట్టిపట్లే, ఆ జీవం నీ ప్రార్థనలో కనబట్లే, ఆ జీవం నీ ఇంట్లో కనబట్లే, ఆ జీవం నీ చేతి పనిలో కనబట్లే. పైకి నువ్వు చర్చికి వెళ్తున్నావు, అన్ని చేస్తున్నావు, బట్ యు ఆర్ నాట్ హ్యావింగ్ దట్ లైఫ్. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవా, నాలో ఆ జీవమును కలిగించు అని అడగవా? ఎంతకాలం ఇలా ఉంటావు? నీ జీవితం మీద నీకే బోరు కొడుతుంది ఒకరోజు. నేనెందుకు ఇలా ఉన్నాను? అందరూ పరిశుద్ధాత్మ జీవం కలిగి ఉంటే నేను ఆ జీవం లేకుండా ఎందుకున్నాను? అందరూ దేవుల్లో ఫ్రెష్ గా తాజాగా ఉంటే నేను దేవుల్లో ఎందుకు తాజాగా ఉండలేకపోతున్నాను? అందరూ దేవుల్లో ఫ్రెష్ గా కనబడుతుంటే నేను ఎందుకు అలా కనబడలేకపోతున్నాను అని రాత్రి పరిశుద్ధాత్ముడు నిన్ను మనస్సాక్షిలో గద్దించి అడుగుతున్నాడు. తల్లి, ప్రార్థన చేయండి. ఇది నోరు మూసుకొని ఉండే సమయం కాదు, ఇది నోరు తెరిచి అడిగే సమయం. ఇది నోరు తెరిచి పరిశుద్ధాత్మదేవా, నీ జీవమని నాలో ప్రవహింపచేయి. నేను పైకి తింటున్నాను, ఊపిరి పీల్చుకుంటున్నాను, కానీ నీ జీవం లేనోడుగా ఉన్నాను, చచ్చిన వాడిలాగా ఉంటున్నాను. ఐ డోంట్ హ్యావ్ దట్ లైఫ్. నాలో జీవమును కలిగించు నాయన, నాలో తాజాదనం తీసుకురా ప్రభువా. మేక్ మీ ఫ్రెష్ లార్డ్. నా ప్రాంతం తాజాగా ఉండాలి, నా పాట తాజాగా ఉండాలి, నా ప్రసంగం తాజాగా ఉండాలి, నా ఆతిథ్యం తాజాగా ఉండాలి. పైకి ఎన్ని శ్రమలున్నా పరిశుద్ధాత్మదేవా, నీ నవ్వును నేను కలిగి తాజాగా ప్రతిరోజు బ్రతకాలి, తాజాగా ప్రతిరోజు పరిచర్యలో సాగాలి, తాజాగా ప్రతిరోజు నీ దగ్గర నుంచి ఒక మాట పొందుకోవాలి. తాజా వర్తమానము, తాజా ఆత్మ ప్రత్యక్షత, తాజాగా ప్రభు ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరికి ఏం ప్రార్థన చేయాలో ఆ తాజా జరగడాలో దయచేయండి. మేక్ మీ ఫ్రెష్, మేక్ మీ ఫ్రెష్, కీప్ మీ ఫ్రెష్, మేక్ మీ ఫ్రెష్. నన్ను తాజాగా చేయి, నన్ను తాజాగా ఉంచు. పరిశుద్ధాత్మదేవా, నన్ను తాజాగా చేయి, నన్ను తాజాగా ఉంచు. ఒళ్ళిపోయిన వాడిగా కాకుండా, నిరసించబడిన వాడిగా కాకుండా, చతికిలబడ్డ వ్యక్తిగా కాకుండా, ఐహిక విచారాలతో నిండిపోయిన వ్యక్తిగా కాకుండా, నన్ను పరిశుద్ధాత్మదేవా నన్ను తాజాగా చెయ్యి, పరిచయం తాజాగా చెయ్యి, నేను సమస్తాన్ని నూతనంగా తాజాగా చేయి ప్రభువా. నిరాకారంగా ఉన్న జీవితాలకు ఆకారం దయచేయగలిగే పరమ తండ్రి, నీ లేఖనాలు ఎంత స్పష్టమైనవో, నీ లేఖనాలు ఎంత ఘనమైనవో ఎంతో వివరంగా మాకు ఈ పూట బోధించినందుకు నీకు వందనాలు. ఈ రోజు ఇక్కడ కూర్చున్న వారిలో ఏ ఒక్కరైనా గురి గమ్యం లేకుండా ఏదో అడ్డదిడ్డాలుగా ఏదో తెల్లారు లేస్తున్నాం, బతుకుతున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం అనే వాళ్ళ జీవితాల్లో పరిశుద్ధాత్మ కార్యము ఆరంభమవును గాక. ఒక గురి వైపు దేవుడిని నడిపించిన గాక, ఒక గురిని దేవుడు నీకు దయచేయను గాక, గురి కలిగి పరిచయం చేయడం దేవుడికి నేర్పించిన గాక, గురి కలిగి జీవించే కృపా భాగ్యం దేవునికి ఇచ్చును గాక. ముందు చేయాల్సిన పని వెనక చేస్తా, వెనక చేయాల్సిన పని ముందు చేస్తా, ఒక ఆలోచన లేకుండా ఉన్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు రాత్రి అత్యధికమైన ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి నీకు వరంగా దయచేయును గాక. మొద్దు సొంటగా నువ్వు ఉన్నావేమో, దేవుడు నీకు ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి పరిశుద్ధాత్మ దేవుడిని ఆత్మలో పెట్టును గాక. నీ పతనం అయిపోయింది, నీ పని అయిపోయింది, నీ దేహం ఆడిపోయింది అనుకున్న వాళ్ళు నువ్వు లేచి నిలబడినప్పుడు అవమానం పొందుదురుగాక. అలా లేచి నిలబడే రోజులు దేవుడు నీకు అనుగ్రహించే వరకు పరిశుద్ధాత్మ కార్యానికి లోబడి ఉండమ్మా, లోబడి ఉండయ్యా, లోబడి ఉండు తల్లి. పరిశుద్ధాత్మ చేతిలో ఉన్నాం మనం. స్పీక్ విత్ లైఫ్, టాక్ విత్ లైఫ్. ప్రతి నిరాకారము, ఆలోచనలో పెరిగిపోయిన చెత్త, ఊహల్లో పెరిగిపోయిన చెత్త, జ్ఞాపకాల్లో పెరిగిపోయిన చెత్త పరిశుద్ధాత్మ దేవుడు తుడిచి కడిగివేయును గాక. ఈ పరిచర్యలో ఈ క్యాంపస్ అంతటిని పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించును గాక. దేవాలయము మీద ఉన్న ఆయన వస్త్రపు చెంగు ఈ స్థలం మీద ఎప్పటి నుంచో ఉంది, అది దేవుడు కొనసాగించును గాక. ఈ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి మీద, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి మీద పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు,
నేను జీవించున్నాను గనుక వాళ్ళు జీవిస్తారు. పరిశుద్ధాత్ముడు మనందరిలో యేసుని ప్రేమించే మనస్సు రోజు రోజుకి ఈ నూతన సంవత్సరంలో అభివృద్ధి చేయునుగా. అమ్మ, ఈ రాత్రి మీరు ఏదైనా కోరుకునే మంచిది ఉందంటే ఆస్తిని డబ్బుని కాదు. ఈ రాత్రి మనం కోరుకునే మంచిది ఏదైనా ఉందంటే యేసయ్యను ప్రేమించే మనస్సు నాకు ఇవ్వు ప్రభువా అని అడగండి. యేసయ్యా, నిన్ను ప్రేమించే మనసు నాకు ఇవ్వండి. యేసయ్యా, నీ పరిచర్యను కాదు, ఫస్ట్ నిన్ను ప్రేమించే మనసు ఇవ్వండి. నిన్ను ప్రేమించే మనసు నాకు ఇవ్వండి. నిన్ను ప్రేమించే మనసు ఇవ్వండి. ఎంత కష్టం వచ్చినా నిన్ను ప్రేమించే మనసు ఇవ్వండి. ఎంత ఆపద వచ్చినా నిన్ను ప్రేమించే మనసు ఇవ్వండి. ఎంత అనారోగ్యం వచ్చినా నిన్ను ప్రేమించే మనసు నా నుంచి తీసేయకండి ప్రభువా. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నేను, నా తండ్రి పరిశుద్ధాత్ముడు వాని ఎంట నివాసము చేతుము. నీ దేహంలో త్రియేక దేవుడు నివసించాలని ఆశిస్తున్నాడు. ఇది పరిశుద్ధాత్ముడు చేయగలిగే కార్యం. మీలో ఎవరో ఒకరు ప్రార్థన చేయాలని ప్రేరణ కలిగితే ఈ సమయాన్ని నేను అధ్యక్షుడు అర్పిస్తున్నాను. ప్రార్థన చేయాలనుకున్న వారు ఎవరైనా పరిశుద్ధాత్మ కొరకు విన్న మాటలు బట్టి ఈ మాట నా కోసమే మాట్లాడాడని ఎవరైనా ప్రేరేపించబడితే దయచేసి సిగ్గుపడకుండా దేవుని సంధిలో ఉన్నామని, దేవుడు మన మధ్య ఉన్నాడని నమ్మి ప్రార్థన చేయండి. మీరు చెయ్యెత్తి చూపిస్తే మైక్ మీ దగ్గరికి తీసుకొని రాబడుతుంది. ఎస్, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసే వాళ్ళు చేస్తారు. కళ్ళు మూసుకుందాం. దేవుడు ప్రేరేపించగా వాళ్ళు ప్రార్థన చేస్తున్నాడు, మనము ప్రార్థనలు ఏకీపిద్దాం. థ్యాంక్ యూ సిస్టర్, ప్రార్థన చేయండి అమ్మా. Yes, Lord. Yes, Lord. Amen. Thank you. Thank you. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. వందనాలు ప్రభు. వందనాలు ప్రభు. థ్యాంక్ యూ జీసస్. Amen. Amen. Thank you. Thank you. Thank you. Amen. Thank you, Lord. ప్రార్థన చేద్దాం. రీరమ షందోరోలో మేమే తెలే సోరోరో బాషికి. Thank you, Lord. Thank you, Lord. Amen. Thank you, Lord. 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 Rura Ramashukuru Rabasiti. Thank you, Lord. దేవా, పరిశుద్ధాత్మ దేవా, సహాయం చేయండి.
Amen. 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 Hallelujah. Hallelujah. Thank you. 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 Thank you, Jesus. ఆమేన్. ఆమేన్. ఇంకొకరు ఎవరైనా ప్రార్థన చేస్తారమ్మా? ఇంకొకరు ఎవరైనా లోపల క్వైర్ వారు ఒక పాటను సిద్ధపడండి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆ పాటతో ఈ రోజు ఈ పరిచయను మనం ముగించుకుందాం. మరొకరు ఎవరైనా ప్రార్థన చేయండి. లోపల క్వైర్ వారు ఒక పాట కూడా సిద్ధపడతారు. నీ నీతిలో నేను నిలవాలని, నీ సేవలో నేను ఎదగాలని ఆశించినాను ఆత్మస్వరూప అనే పాటను సిద్ధపడుతుండగా మరొకరు ప్రార్థన చేస్తారు. నీకు వచ్చాను పాట నీ నీతో వాళ్ళ పరిశుద్ధాత్మ లేదు వాటి ద్వారా మేము జీవిస్తున్నాం అన్ని జీవితాలు అనేకమైన జీవితాలు వాళ్ళ పరిశుద్ధాత్మ దయచేయండి. ఆమేన్. 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 థ్యాంక్ యూ లార్డ్. Lord have mercy, Lord. Lord have mercy, Lord. Thank you, Lord. Thank you, Lord. పరిశుద్ధాత్మ దేవా ఆమేన్. 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 ప్రార్థనా పూర్వకంగా మనం అందరూ లేచి నిలబడినట్లయితే ఈ చక్కటి పాట మీ దృష్టి అటు ఇటు పోకుండా కండ్లు మూసుకొని, ఒకవేళ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తారేమో నాకు తెలియదు, లేకపోతే కండ్లు మూసుకొని ఈ పాటలు ఏకీవించండి. నీ నీతిలో నేను నిలవాలని, నీ ప్రేమలో నేను ఎదగాలని ఆశించినాను ఆత్మస్వరూప కరుణించవా అనే చక్కటి కీర్తన పాడుతూ ప్రభువుని మహింపరుచుకున్నాం. నివసించి నీ ప్రేమ అందరూ కమాన్ అందరూ మరణాంధకారములో నివసించి నీ ప్రేమ నివసించి
సంపూర్ణ ప్రతి చోట ప్రతి చోట ఈ ప్రజల్లో ప్రభావ గొప్ప జీవం కావచ్చు ముందు ఎన్నికలుగా ఉన్న వారిని రివైవ్ రిఫ్రెష్ చేయమని ఈ ఫుడ్లో